quickly walk through our principles. So by default, everyone will be on mute. As it is a webinar, మీకు అన్మ్యూట్ అయ్యే ఆప్షన్ లేదు చాలా మందికి. బట్ యా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, కన్సర్న్ ఉన్నా, రేజ్ యువర్ హ్యాండ్, ఐ అలౌ యూ టు అన్మ్యూట్. ఓకే, మీకు ఏమైనా క్వశ్చన్స్, కన్సర్న్స్ ఉంటే మీరు హ్యాండ్ రేజ్ చేయండి. బట్ అదర్వైజ్ మరి డైలీ ఇలానే ఉంటుందా అంటే డైలీ ఇలా ఉండదండి. సో ఒకసారి బ్యాచ్ ఫామ్ అయిన తర్వాత వెబినార్ ఉండదు, ఇంకా మీటింగ్ ఉంటుంది. నౌ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, దట్ టు అందరు కొత్త వాళ్ళు కాబట్టి వీఆర్ కండక్టింగ్ వెబినార్. బట్ అదర్వైజ్ డైలీ మీటింగ్ ఉంటుంది. అందరితో ఇంటరాక్ట్ కావచ్చు, అందరూ అన్మ్యూట్ చేసుకోవచ్చు, ప్రాపర్ ఇంటరాక్టివ్ వేలో ఉంటుంది. స్టిల్ లెట్స్ మేక్ ఇట్ ఇంటరాక్టివ్. ఇట్ డజంట్ మీన్ యూ షుడెంట్ టాక్. So you can ask me anything, you can raise your hand, I'll allow you to ask. Focus, it's your important time, valuable time, so make it worth, make it productive. Sit in a silent and peaceful place without any deviation. Sit straight, spine erected, okay, 100% focus on the session. Keep good internet connection. Na side nunchi mana issues vaste call me. లేదు మీ సైడ్ నుంచి ఇష్యూస్ వస్తే చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. అవసరం అనుకుంటే లాగౌట్ అయ్యి లాగిన్ కండి మళ్ళీ. అండ్ యా, ఇట్స్ ఎ తెలుగు సెషన్. ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు టాక్ ఇన్ తెలుగు. సో a lot of participants are from Telugu background, so I have to talk in Telugu. I'm expected to talk in Telugu. In case if any one of you is from non-Telugu background, this session might not be relevant for you. So 5-10 minutes చూడండి. I mean, you can observe for 5-10 minutes. మీకేం అర్థం కావట్లేదు అనుకుంటే you may drop off. All right. సో యా, సో ఈ రోజు టుడే వీఆర్ డే 1 స్టార్ట్ చేస్తున్నాం. టుడే డే 1. సో మరి నిన్న డే 0లో ఏం డిస్కస్ చేసినాం మనం? సో ఎస్టర్డే డే 0లో మనం బేసిక్స్ ఫౌండేషన్ సెటప్ చేసినాం, రైట్? సో ఎవరైతే నిన్న క్లాస్ మిస్ అయ్యారో, నో నీడ్ టు వరీ, యూ డింట్ మిస్ ఎనీథింగ్. ఆ రికార్డింగ్ యూట్యూబ్లో ఉంది, నేను మీకు చూపిస్తాను. బట్ యా, బేసికల్లీ నిన్న మేము డిస్కస్ చేసింది ఏంటి అంటే బేసిక్ లైనక్స్ కమాండ్స్. ఎందుకు అంటే మనం ఇప్పుడు సర్వర్తో ఇంటరాక్ట్ కావాల్సి వస్తుంది, రైట్? వాట్ ఈస్ సర్వర్? సర్వర్ ఈజ్ సంథింగ్ విచ్ హ్యాస్ CPU, RAM, స్టోరేజ్, ఓకే, అండ్ సంథింగ్ ఈజ్ హోస్టెడ్ ఆన్ ఇట్. లెట్స్ సే ఇప్పుడు నేను ఫేస్బుక్ని దీంట్లో హోస్ట్ చేస్తా, ఇది ఫేస్బుక్ సర్వర్. ఇన్స్టాగ్రామ్ని హోస్ట్ చేస్తా, ఇన్స్టాగ్రామ్ సర్వర్. డేటాబేస్ని హోస్ట్ చేస్తా, డేటాబేస్ సర్వర్. మీన్స్ ఇట్ ఈస్ సర్వింగ్ సంథింగ్. So in order to interact with that server, we need to know operating system, right? ఇప్పుడు ఈవెన్ నేనైనా సరే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను అంటే నాకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చు. జూమ్ ఈజ్ అ విండోస్ కంపాటబుల్ అప్లికేషన్. సో దట్స్ హౌ వీఆర్ కనెక్టెడ్. సిమిలర్లీ ఇన్ ప్రొడక్షన్, సో 90% ఆఫ్ ద సర్వర్స్ ఆర్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్తో ఉంటాయి. సో మీకు లైనెక్స్ వచ్చి ఉండాలి, హై లెవెల్లో కాదు, బట్ బేసిక్ ఫౌండేషన్, చిన్న చిన్న కమాండ్స్. సో నిన్న మీకు చూపించాను ఒక ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, ఫోల్డర్ ఆర్ ఫైల్ ఎలా డిలీట్ చేయాలి, వాటిని ఎలా వ్యూ చేయాలి, చిన్న చిన్నవి నిన్న మీకు చూపించాను. సో ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి కొత్త వాళ్ళైతే. ఇంకా ఆల్రెడీ లైనక్స్ తెలిసిన వాళ్ళకి ఇది చుమ్మా కైండ్ ఆఫ్ బోరింగ్ సెషన్ లా ఉంటుంది. ఇట్స్ ఓకే. ఎందుకు అంటే వై ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ 0? ఐ మీన్ నేను ఇనిషియల్లీ చాలా స్లోగా వెళ్తా, ఓకే, బికాస్ పీపుల్ ఆర్ మల్టిపుల్ పీపుల్ ఆర్ దేర్, అందరూ డైవర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. ఇనిషియల్లీ స్లోగా వెళ్తా, బట్ యా ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఎవ్రీ వన్ విల్ బి ఆన్ సేమ్ పేజ్, మనం గేర్ చేంజ్ చేసుకోవచ్చు. రైట్, ఓకే. నిన్న ఎవరైతే సెషన్ మిస్ అయ్యారో, సో ఆ సెషన్ ఎక్కడ ఉంటుంది అంటే, సో వీ డూ హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్, ఓకే. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మధు కిరణ్ అని టైప్ చేసినా కనిపిస్తుంది, మధు కిరణ్ డెవాప్స్. ఇది మన యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్లోకి వెళ్తే, ఓకే, సో ఇది డెమో సెషన్, ఇది డే 0. ఓకే, డెమోలో ఏం డిస్కస్ చేసుకున్నాం? మీ జనరల్ కన్సర్న్స్ని అడ్రస్ చేసిన. డెవాప్స్ అంటే ఏంటిది, క్లౌడ్ అంటే ఏంటిది, వై యూ నీడ్ టు లెర్న్ క్లౌడ్ అండ్ డెవాప్స్, మార్కెట్ ఎలా ఉంది, జాబ్స్ ఎలా ఉన్నాయి, ఏఐ ఇంపాక్ట్ ఎలా ఉంది, సో ఇది ఎలా ఇవాల్వ్ అయింది, వాటర్ ఫాల్ మోడల్ ఏంటి, అజైల్ మోడల్ ఏంటిది, డెవాప్స్ మోడల్ ఏంటి, సో బేసిక్ ప్రాజెక్ట్ ఇవి డిస్కస్ చేసినాం. ఇది డే 0. ఇందులో ఏం డిస్కస్ చేసినాం? ఇందులో బేసిక్ లైనక్స్ కమాండ్స్, డెవలపర్స్ కోడ్ రాస్తారని అనుకున్నాం. ఆ కోడ్ ఎక్కడ పెట్టాలి? గిట్ హబ్లో పెట్టాలి.
సో ఆ గిట్ హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ డే 0లో డిస్కస్ చేసినాం. సో మొత్తానికి ఇవన్నీ ఫౌండేషన్. ఇన్ఫాక్ట్ ప్రీ సెషన్స్, డెవాప్స్ కి ప్రీ సెషన్స్ అనుకోవచ్చు. ఈ రోజు నుంచి మనం ఇంకొంచెం ఇంకా ముందు ముందు డెప్త్ గా వెళ్దాం. ఓకే, సో ఎవరైతే నిన్న క్లాస్ అటెండ్ అయ్యారో, ఎనీ క్వశ్చన్స్ విత్ రెస్పెక్ట్ టు దీస్ కమాండ్స్? సో ఫార్ ఆర్ వి గుడ్? కెన్ యూ ఆల్ కన్ఫర్మ్? టైప్ ఎస్. ఎవరైతే సెషన్ విన్నారో, సెషన్ వినని వాళ్ళు ఇట్స్ ఓకే, యూ డిడ్ నాట్ మిస్ ఎనీథింగ్. ఒక్కసారి ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఇవి చూడండి, డెమో చూడండి, డే 0 చూడండి. అదర్స్ మీకు మాత్రం క్రిస్టల్ క్లియర్ ఉండాలి ఎవరైతే సెషన్ విన్నారు. ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ ఫీల్ ఫ్రీ టు రేజ్ యువర్ హ్యాండ్, ఐ అలౌ యూ టు టాక్. కూల్. మనం ఈరోజు కంటిన్యూ చేద్దాం. ఈరోజు ఏం చేద్దాము అంటే, సో బేసికల్లీ లెట్ మీ ఓపెన్ మై పెయింట్. వాట్ వి డిస్కస్ రియల్ టైంలో ఎలా ఉంటుంది ఫ్లో. డెవలపర్స్ కోడ్ రాస్తారు, ఆ కోడ్ని ఎక్కడ పెట్టాలి? ఓకే, పెన్ డ్రైవ్ లోనో ల్యాప్టాప్ లోనో సింగిల్ లొకేషన్ లో పెట్టలేం, బికాస్ మల్టిపుల్ పీపుల్ ఫ్రమ్ మల్టిపుల్ టీమ్స్ ఫ్రమ్ మల్టిపుల్ జియో లొకేషన్స్, దే మైట్ బి వర్కింగ్ ప్యారలల్లీ. సో ఆ కోడ్ ని ట్రాక్ చేయాలి, ఆ కోడ్ కి వర్జనింగ్ ని మెయింటైన్ చేయాలి. ఓకే, బేసికల్ దీన్ని సోర్స్ కోడ్ అంటారు. సో ఈ సోర్స్ కోడ్ ని మేనేజ్ చేయడానికి వి నీడ్ ఎ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్. అదేంటిది? గిట్ హబ్. ఎస్ ఆర్ నో? సో డెవలపర్స్ అందరూ వాళ్ళు రాసిన కోడ్ని ఎక్కడ పెడతారు? గిట్ హబ్ అనే ఒక సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్లో పెడతారు. రైట్. సో డెవలపర్స్ విల్ పుష్, బేసికలీ టర్మ్ ఏంటిది అంటే పుష్. విల్ పుష్ ద కోడ్ నౌ. ఓకే, సో మాన్యువల్ గా అయితే చాలా వరకు ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, క్లోన్ చేసుకోవాలి, ఓకే, మేవెన్ తో బిల్డ్ చేయాలి, తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయాలి, సోనార్ క్యూబ్ తో స్కాన్ చేయాలి. ఓకే, ఆ తర్వాత ఫైనల్లీ ఒకసారి బిల్డ్ చేస్తే ఏమొస్తుంది? సింగిల్ ఫైల్ వస్తుంది. బండిల్ కోడ్ ని బండిల్ చేస్తాం, ఎందుకంటే కోడ్ సింగిల్ లైన్ సింగిల్ ఫైల్ కాదు, అది మల్టిపుల్ లైన్స్, మల్టిపుల్ ఫైల్స్, మల్టిపుల్ డైరెక్టరీస్ ఉండొచ్చు. దాన్ని బండిల్ చేయాలి, ఒక చిన్న ఆర్టిఫాక్ట్ లాగా జనరేట్ చేయాలి, .exe లాగా. ఇప్పుడు మీరు జూమ్ డౌన్లోడ్ చేస్తే .exe వచ్చింది. సిమిలర్లీ .var, .jar, రైట్. సో ఇలా ఒక మొత్తానికి బండిల్ లా జనరేట్ చేయాలి. సో డోంట్ ఆస్క్ మీ ఇవన్నీ ఏంటివి అని ఇప్పుడే, ఇట్స్ టూ ఎర్లీ ఫర్ యూ. హై లెవెల్లో టోటాలిటీ అర్థం చేసుకోండి అంతే. టెక్నికల్ థింగ్స్ మనం ముందు ముందు కవర్ చేస్తాం. ఓకే, ఆ ఏదైతే వస్తుందో ఆ బిల్డ్ అయిన కోడ్, దాన్ని తీసుకెళ్ళి సర్వర్లో డిప్లాయ్ చేయాలి, ప్రొడక్షన్ సర్వర్లో డిప్లాయ్ చేయాలి. సో దట్ కుడ్ బి Tomcat ఆర్ Kubernetes క్లస్టర్ ఆర్ వాట్ ఎవర్, డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేస్తే అప్పుడు పబ్లిక్ కి, ఓకే, facebook.com ఆర్ mk.com అని కొడితే వాళ్ళకు పేజ్ లోడ్ అవుతుంది, పేజ్ రెండర్ అవుతుంది పబ్లిక్ కి. సో ఇది ప్రాసెస్. బట్ మనం ఏమనుకున్నాం, ఇది చాలా టైం పడుతుంది, చాలా కాంప్లెక్స్. దేర్ ఇస్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్. సో ఈ ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేసే వాళ్ళు ఆపరేషన్ టీమ్ మెంబర్స్, కోడ్ రాసే వాళ్ళు డెవలపర్స్. సో డెవలపర్స్ కి ఆపరేషన్ టీమ్ మెంబర్ కి ఫ్రిక్షన్ ఉంది, దేర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ దెమ్, రైట్. ఇన్ ఆర్డర్ టు ఫిల్ దట్ గ్యాప్, బ్రిడ్జ్ దట్ గ్యాప్, okay, so a new team emerged. In that team, DevOps team. So what is DevOps? DevOps is a strategy which bridges the gap between development team and operation team activities. High level lo ante ela bridge chestadi through different automation tools. So manam ee roju నేర్చుకోబోయే పవర్ఫుల్ ఆటోమేషన్ టూల్ ఏంటిది? Jenkins. So Jenkins is very powerful and okay, in fact Jenkins is heart of DevOps. ఓకే, సో ఒక 5 years బ్యాక్ మీకు ఈవెన్ జెంకిన్స్ తెలిసిన జాబ్ వచ్చేది. ఓకే, జెంకిన్స్ ఇస్ వెరీ పవర్ఫుల్. సో ఏంటిది ఇది? ఇది ఒక CI/CD టూల్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్ టూల్. ఇట్స్ ఎ ప్లగిన్ బేస్డ్ టూల్. ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఎ ప్లగిన్ బేస్డ్ టూల్. సో ఎందుకు ప్లగిన్స్ అంటే ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ కోసం. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు మాన్యువల్గా ఉంటుండే వర్క్, ఇప్పుడు జెంకిన్స్ లో ఏం చేస్తాం మనం? చిన్న జాబ్ డిఫైన్ చేస్తాం. వి విల్ డిఫైన్ ఎ జాబ్.
ఏంటి జాబ్, ఐ లెట్ యూ నో, డోంట్ వరీ. సో చిన్న జాబ్ డిఫైన్ చేస్తాం, అది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ బేసికల్లీ. ఓకే, సో విల్ ఓకే, సో మనం ఒక చిన్న జాబ్ రాస్తాం. ఆ జాబ్ లో ఏముంటాయి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏమని చెప్తాం ఆ జాబ్ ఇన్స్ట్రక్షన్స్ లో? ఓకే, కోడ్ ని క్లోన్ చేసుకో. ఎక్కడుంది కోడ్? గిట్ హబ్ లో ఉంది. సో గిట్ రిలేటెడ్ ప్లగిన్ ఉండాలి. అంటే గిట్ ఫంక్షనాలిటీ కూడా జెంకిన్సే చేస్తుంది. ఓకే, కోడ్ క్లోన్ చేసుకుంటది. తర్వాత దాన్ని స్కాన్ చేయాలి, సోనార్ క్యూబ్ తో చేయాలి. సోనార్ క్యూబ్ ప్లగిన్ ఇంటిగ్రేట్ చేయాలి. తర్వాత డోకర్ ద్వారా ఏదో చేయాలి, ఆన్సిబుల్ ద్వారా ఏదో చేయాలి, క్యూబర్నెటిస్ క్లస్టర్ లో డిప్లాయ్ చేయాలి. సో అలా రిలెవెంట్ ప్లగిన్స్ ని మనం ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో దట్ ప్రొవైడ్స్ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ టు జెంకిన్స్. ఇన్ ఫ్యాక్ట్, సో జెంకిన్స్ ద్వారా మనం ఆల్మోస్ట్ ఆల్ డెవాప్స్ టూల్స్ ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. అందుకే నేను డే 1 జెంకిన్స్ తో స్టార్ట్ చేస్తా, డే ఎన్ అంటే చివర్లో కూడా జెంకిన్స్ తోటే ఎండ్ చేస్తాం, ప్రాజెక్ట్ తోటే ఎండ్ చేస్తాం. ఓకే, జెంకిన్స్ ఇస్ హార్ట్ ఆఫ్ డెవాప్స్. ఓకే, మేబీ ఇప్పుడు గిట్ హబ్ యాక్షన్స్ కొత్త కొత్త అడ్వాన్స్ టూల్స్ వచ్చినప్పటికీ కూడా జెంకిన్స్ మీద వర్క్ చేయకుండా డెవాప్స్ ఇంజనీర్ అనేవాడు ఉండకపోవచ్చు. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జెంకిన్స్ ఇస్ అ ప్లగిన్ బేస్డ్ టూల్. నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఎలా చెప్పొచ్చు? ఇప్పుడు లెట్స్ సే నాకు ఛార్జింగ్ అవుతుందా? అవుతుంది. నాకు ఛార్జింగ్ 99%. ఒకవేళ ఛార్జర్ తీసేస్తే, అంటే ప్లగిన్ అది బేసికల్. నేను ఛార్జర్ని ఏం చేసిన, ప్లగిన్ చేసిన, సో దట్ ఛార్జింగ్ అవుతుంది. ఒకవేళ నాకు ఛార్జింగ్ తో అవసరం లేదంటే దాన్ని ప్లగ్ అవుట్ చేస్తా, సంథింగ్ లైక్ దట్. ఓకే, కోడ్ రెడీ అయిన తర్వాత, ఓకే, సో కోడ్ ని క్లోన్ చేసుకుంది. చాలా లెంతీ కోడ్ ఉండొచ్చు, బట్ దాన్ని ఏం చేయాలి? జాబ్ లో ఏం చెప్తాం? మేవెన్ ద్వారా బిల్డ్ చేయమని చెప్తాం. అప్పుడు సింగిల్ ఆర్టిఫాక్ట్ వస్తుంది. తర్వాత డిప్లాయ్ చేయాలి. సరే, అదంతా మనం చూద్దాం. ఫైనల్లీ వి విల్ డిప్లాయ్ ఇంటూ సమ్ ప్రొడక్షన్ సర్వర్. సో దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుంది. వి విల్ సీ దట్ ఎనీవే. ఓకే, ఇది నిన్న మనం డిస్కస్ చేసినాం. సో ఆల్సో ఇప్పుడు నిన్నేం డిస్కస్ చేసినాం? ఇప్పుడు ప్రొడక్షన్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటిది? ఓకే, దట్స్ అ మెషిన్. మనం దాంతో ఇంటరాక్ట్ కావాలి. ఇప్పుడు దాంట్లో ఏమైనా ఇష్యూ వస్తే కనెక్ట్ అయ్యి ట్రబుల్ షూట్ చేయాలి. సో మనకు సర్వర్ తో ఇంటరాక్ట్ అవ్వడం మనకు తెలిసి ఉండాలి. అందుకే లైనెక్స్ నేర్చుకోవాలి. ఓకే, సర్వర్ తో ఇంటరాక్ట్ కావడానికి. సరే, అది కూడా బాగుంది, లైనెక్స్ నేర్చుకుందాం. బట్ ఆ సర్వర్ ఎక్కడ ఉంటది? ఒకప్పుడు మేబీ ఆన్ ప్రిమైసెస్ లో ఉండేది, అంటే ఓన్ డేటా సెంటర్ లో ఆన్ ప్రిమైసెస్ ఎన్విరాన్మెంట్ లో ఉండొచ్చు. బట్ ఆఫ్ లేట్, రీసెంట్లీ, రైట్, ఫ్రమ్ లాస్ట్ 5-6 years, cloud has become a buzzword in the market. It is, demand in the market. Yes or no? సో ఈ మధ్య కాలంలో అందరూ వాళ్ళ సర్వర్స్ ఎక్కడ పెడుతుండ్రు? క్లౌడ్ లో పెడుతుండ్రు. ఓకే, సో సర్వర్స్ ఎక్కడ పెడుతుండ్రు? దే ఆర్ క్లౌడ్ లో పెడుతుండ్రు. ఇప్పుడు మనం కూడా మన సర్వర్ని ఎక్కడ పెట్టాలి? క్లౌడ్ లోనే పెట్టాలి. సో లెట్ అస్ అస్యూమ్ ఇది క్లౌడ్ అనుకుంటే, సో మన ప్రొడక్షన్ సర్వర్ ఎక్కడ పెట్టాలి? వాట్ ఎవర్, ఈవెన్ జెంకిన్ సర్వర్ కూడా అంతే, క్లౌడ్ లోనే పెడదాం. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ ద బెస్ట్ వే టు లెర్న్ క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇన్ అ ఫాస్టర్ వే. క్లౌడ్ సపరేట్ గా ఇలా కాకుండా డెవాప్స్ టూల్స్ నే క్లౌడ్ లోనే చేద్దాం. ఓకే, క్లౌడ్ కాన్సెప్ట్స్ తర్వాత సపరేట్ గా నేర్చుకుందాం. బట్ ఈ జెంకిన్స్ ని, ప్రొడక్షన్ సర్వర్స్ ని, ఇవన్నిటిని ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో డిప్లాయ్ చేద్దాం. యా, సో దానికి మనకి ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ కావాలి. సో ఐ ఎస్టర్డే రిక్వెస్టెడ్ యూ టు క్రియేట్ యువర్ ఓన్ ఫ్రీ టైర్ అకౌంట్. డిడ్ యూ ఆల్ క్రియేట్, గైస్? హ్యావ్ యూ ఆల్ క్రియేటెడ్ యువర్ ఫ్రీ టైర్ అకౌంట్? ఎస్, మై డియర్ ఫ్రెండ్స్, టైప్. I'm seeing your messages. Everyone. ఏమైనా ఇష్యూస్ వస్తే మేబీ మోస్ట్లీ క్రెడిట్ కార్డ్తో వస్తాయి. సో మీకు ₹2 కట్ అవుతాయి అని చెప్పాను. సో మళ్ళీ అవి క్రెడిట్ బ్యాక్ కూడా అవుతాయి. మనీతో ప్రాబ్లం లేదు, బట్ మీకు ఒక క్రెడిట్ కార్డ్ కావాలి. కొన్నిసార్లు డెబిట్ కార్డ్తో కూడా వర్క్ అవుతుంది. ఏం చేయండి అంటే, ఒకవేళ ఇష్యూస్ వస్తే మీ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ని ఎనేబుల్ చేసుకోండి. ఫ్రీ టైర్ అకౌంట్ మనీ ఏం కట్ కాదు. సో క్రియేట్ చేసుకోండి. సరే, స్టిల్ మీకు ఏమైనా ఇష్యూ ఉంటే నాకు కాల్ చేయండి. కాల్ కాదు, పింగ్ చేయండి. మేము మీకు ఫ్రీ టైర్ అకౌంట్ ఇస్తాం. 1 వీక్ పాటు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఐడియా ఈజ్, మీకు అకౌంట్ లేకపోవడం షో స్టాపర్ కావద్దు. ఓకే, మీకు అకౌంట్ లేకపోవడం షో స్టాపర్ కావద్దు మీ ప్రాక్టీస్కి. దట్స్ వై 1 వీక్ మీకు నేను ఫ్రీగా మేమే ఇస్తాం అకౌంట్. ఈ 1 వీక్ లో మీరు క్రెడిట్ కార్డ్ అరేంజ్ చేసుకోండి, ఒక ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే. ఓకే,
ఎనీవే స్టిల్ ఏమైనా ఇష్యూస్ ఉంటే డౌట్ సెషన్ ఉంది కదా, మార్నింగ్ డౌట్ సెషన్ జాయిన్ కండి. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. సరే, ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి సార్, దానికైనా వీడియో ఉందా? ఐ హావ్ షోన్ యూ. వేర్ ఇస్ దట్ వీడియో? ఇక్కడ నుంచి చూడండి. ఓకే, సో హౌ టు క్రియేట్ AWS ఫ్రీ టైర్ అకౌంట్. ఒక్కసారి వీడియో చూడండి. ఎనివే కొత్త వాళ్ళు ఒకసారి ఛానల్ మొత్తం ఎక్స్ప్లోర్ కండి. ఓకే, సో ఈవెన్ ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చినవి, వాళ్ళ సక్సెస్ స్టోరీస్. ఓకే, సో ఈ అమ్మాయికి 4 జాబ్స్ వచ్చాయి. సో టెస్టర్ టు మాన్యువల్ టెస్టింగ్ టు డెవాప్స్, స్టోరేజ్ టు డెవాప్స్, VMware to DevOps, non-IT to DevOps. A lot of testimonials are there. Go through it. Okay, so now ఇంకా మనం సో ఆల్రెడీ ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు నేను డైరెక్ట్లీ ఫ్రీ టైర్ అకౌంట్లోకి లాగిన్ అవుతా. లెట్ మీ లాగిన్. సో AWS కన్సోల్ లాగిన్, సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి AWS కన్సోల్ లాగిన్ అని కొట్టండి. క్లిక్. సో సైన్ ఇన్ టు ద కన్సోల్. ఓకే, నాకు డైరెక్ట్లీ క్యాషీలో నుంచి క్రెడెన్షియల్స్ లోడ్ అయిపోయాయి. ఓకే, నాకు డైరెక్ట్లీ క్యాషీలో నుంచి క్రెడెన్షియల్స్ లోడ్ అయిపోయాయి. అదర్వైజ్ మిమ్మల్ని ఏం అడుగుతుంది? మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఎస్ సార్, సో ప్రొవైడ్ దాట్. ఓకే, వాట్ ఈస్ దిస్ గైస్? ఇది AWS ఫ్రీ టైర్ క్లౌడ్ అకౌంట్. ఓకే, సింపుల్ ఇది క్రియేట్ చేయడం. మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయడం కన్నా ఇది. ఎవరైనా కొత్త వాళ్ళు ఏదో మిస్ అవుతున్నా అనుకోకండి. మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే మాకు చెప్పండి. వెరీ వెరీ ఈజీ. సో ఏం చేయొచ్చు ఈ క్లౌడ్లో? వాట్ ఈస్ క్లౌడ్? క్లౌడ్ ఈజ్ సంథింగ్ విచ్ ఆఫర్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఫర్ ద ఇంటర్నెట్. ఏంటా సర్వీసెస్? చూడండి, అన్ని సర్వీసెస్ అండి. ఇన్ఫాక్ట్ ఇక్కడ చూడండి, అనలిటిక్స్ సర్వీస్, అప్లికేషన్, బ్లాక్ చైన్, క్లౌడ్ కంప్యూట్, కంటైనర్, డేటాబేస్ సర్వీస్, ఫ్రంట్ ఎండ్ సర్వీస్, IoT సర్వీస్, మెషిన్ లెర్నింగ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. ఆల్మోస్ట్ 200+ సర్వీసెస్ ని AWS ఆఫర్ చేస్తుంది. ఓకే, బట్ ఎనీవే ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే డెవాప్స్ రిలేటెడ్ సర్వీసెస్ నేర్చుకుంటాం. మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటాం అంటే నో, నాట్ ఇన్ అవర్ స్కోప్. ఓకే, సో మెషిన్ లెర్నింగ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ స్కోప్, రోబోటిక్స్ నాట్ ఇన్ అవర్ స్కోప్, శాటిలైట్ నాట్ ఇన్ అవర్ స్కోప్. బట్ మనం ఏం నేర్చుకోవాలి? ఓకే, డెవాప్స్ రిలేటెడ్ సర్వీసెస్ నేర్చుకుంటాం. ఫస్ట్ సర్వర్ ని క్రియేట్ చేయాలి సార్. ఓకే, సర్వర్ ని క్రియేట్ చేయాలి. సర్వర్ ని క్రియేట్ చేయాలంటే AWS వాడు ఆఫర్ చేస్తున్న సర్వీస్ ఏంటిది అంటే EC2. ఓకే, వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్. ఎనీవే వన్ హెడ్ సార్, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయినప్పుడు ఇక్కడ నార్త్ వర్జీనియా అని కనిపించాలి. ఓకే, నాతో పాటే సింక్ లో ఉండండి. ఎందుకు సార్ నేను ముంబైలో ప్రాక్టీస్ చేసుకుంటా? ఎందుకంటే చాలా డేటా సెంటర్స్ ఉన్నాయి కదా. నార్త్ వర్జీనియా డేటా సెంటర్ అక్రాస్ ద గ్లోబ్ ఉంది. కాలిఫోర్నియా, నేను ముంబైలో ఉంది, ముంబైలో కూడా ఉంది కదా, ముంబైలో ప్రాక్టీస్ చేస్తా అంటే వద్దు, ఇనిషియల్లీ వద్దు. మీకు ఎందుకు అనేది అర్థమైంది. నాతో పాటు సింక్ లో ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నాకు T2.micro కనిపిస్తుంది. మీరు లెట్స్ నార్త్ వర్జీనియాలో కాకుండా ఇక్కడ చేశారనుకోండి, మేబీ T2.micro కనిపించకపోవచ్చు, T3.micro కనిపిస్తుంది. ఏదైనా ఓకే, బట్ బెటర్ నాతో పాటు ఇనిషియల్ ఫ్యూ డేస్ అంతే సింక్ లో ఉండండి. నార్త్ వర్జీనియాలోనే ప్రాక్టీస్ చేయండి. రేట్ కూడా ఇక్కడ తక్కువ ఉంటుంది, బిల్లింగ్ కూడా ఇక్కడ తక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు ఏమైనా మిస్యూజ్ చేసినా తక్కువ బిల్ పడుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ రీజియన్. అమెజాన్ వాడు ఫస్ట్ పెట్టిన డేటా సెంటర్ ఏంటిది అంటే నార్త్ వర్జీనియా. ఇప్పుడు ఆఫర్స్, కొత్త ఫీచర్స్ అన్ని ఇక్కడనే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత మిగతా రీజియన్స్ లో ప్రాపగేట్ చేస్తారు. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. సరే, నేను EC2 క్లిక్ చేయండి, డాష్ బోర్డ్కి వెళ్ళండి. ఇలా మీకు కనిపిస్తుంది. ఓకే, సో యుల్ సీ లైక్ దిస్. సో ఇక్కడ EC2 అంటే ఇట్స్ నాట్ 2, ECC బేసికల్లీ, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఇట్స్ నాట్ నెంబర్ 2, ECC, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. సో క్లౌడ్ లో మనం ఒక మెషిన్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ సర్వర్స్ ని ఇన్స్టాన్స్ అంటారు. సో నేను ఇన్స్టాన్స్ అన్నా, సర్వర్ అన్నా, VM అన్నా అన్నీ ఒకటే. ఓకే, ఎసెన్షియల్లీ ఐఎమ్ రిఫరింగ్ టు ఇన్స్టాన్స్ ఆర్ సర్వర్. ఇన్స్టాన్సెస్ లోకి వెళ్ళండి. ఓకే, ఇది ఆల్రెడీ రన్నింగ్ లో ఉందా? నేను ఫ్రెష్ గా మళ్ళీ క్రియేట్ చేస్తా.
అది ఇట్స్ డే 1 నేను టర్మినేట్ చేస్తాను. జనరల్లీ మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోండి. టర్మినేట్. ఓకే. టర్మినేట్. ఓకే. ఫ్రెష్‌గా క్రియేట్ చేద్దాం ఇప్పుడు. ఓకే. ఏం చేద్దాం ఇప్పుడు మన అజెండా ఏంటిది? వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ? మనం ఒక సర్వర్ క్రియేట్ చేద్దాం. అందులో ఏ ఆపరేటింగ్ సిస్టమ్? లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అందులో ఏమి ఇన్‌స్టాల్ చేద్దాం? జెంకిన్స్ ఇన్‌స్టాల్ చేద్దాం. ఓకే. సో దట్ మనం జెంకిన్స్‌ని ఎక్స్‌ప్లోర్ కావచ్చు. ఓకే. కూల్. ఫస్ట్ అయితే సర్వర్ క్రియేట్ చేద్దాం. తర్వాత జెంకిన్స్ గురించి మాట్లాడదాం. సో ఆర్ ఎల్స్ ఫస్టే జెంకిన్స్ గురించి మాట్లాడదాం. ప్రాబ్లమ్ లేదు. సో వాట్ ఈస్ జెంకిన్స్? ఓకే. సో జెంకిన్స్ ఈస్ అ automation server. It's a automation server for CI/CD setup. It's open source. ఇదేంటిది? ఓపెన్ సోర్స్. ఎందుకు జెంకిన్స్ అంత పాపులర్ అంటే మెయిన్ రీజన్ ఓపెన్ సోర్స్. మనీ కట్టాల్సిన పని లేదు. ఆ సోర్స్ కూడా ఆల్రెడీ మార్కెట్ లో ఉంది, ఇంటర్నెట్ లో ఉంది. ఎవరైనా దాన్ని వాడుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎన్హాన్స్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఓకే. సో జెంకిన్స్ కోడ్ ఆల్రెడీ ఇంటర్నెట్ లో ఉంది, ఓపెన్ సోర్స్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఇది ఎక్కడైనా వర్క్ అవుతుంది. విండోస్ లో అయినా వర్క్ అవుతుంది, లైనక్స్ లో అయినా వర్క్ అవుతుంది, మ్యాక్ లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదే విండోస్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు కదా అంటే వద్దు. 90% ఆఫ్ ద సర్వర్స్ లైనక్స్ ఉంటాయి. సో లైనక్స్ లో చేద్దాం అండ్ క్లౌడ్ లో చేద్దాం. ఓకే. ఆ లైనక్స్ ని కూడా ఇప్పుడు VMware వర్క్ స్టేషన్ నా ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకుంటే ల్యాప్టాప్ లో కూడా చేసుకోవచ్చు లైనక్స్ సర్వర్ ని. వద్దా, వి విల్ డూ ఆన్ క్లౌడ్. దో ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో మనం లైనక్స్ మెషిన్ ని క్లౌడ్ లో క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేద్దాం. అండ్ ఇది ఏంటిదంటే ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. ఓకే. హై ఫ్లెక్సిబిలిటీ. ఓకే. సో ఫ్లెక్సిబుల్ అండ్ ఆల్మోస్ట్ ఇది ప్లగిన్ బేస్డ్. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ డెవాప్స్ టూల్స్ తో ఇంటిగ్రేట్ చేయొచ్చు, స్కేలబుల్ చేయొచ్చు. ఓకే. ఎక్స్ట్రా సర్వర్స్ ని యాడ్ చేయొచ్చు. ఇవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను, బట్ జస్ట్ ఫీచర్స్ తెలుసుకోండి. ఓకే. సో వాట్ ఈస్, ఐ థింక్ ఐ హ్యావ్ నోట్స్. వాట్ ఈస్ జెంకిన్స్? ఇట్స్ ఓపెన్ సోర్స్ ఆటోమేషన్ సర్వర్ ఫర్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ. ఇది బేసికలీ జావా బేస్డ్. ఇప్పుడు ఇది కూడా ఆబ్వియస్లీ ఇది కూడా ఒక సాఫ్ట్వేరే కదా. జెంకిన్స్ అంటే ఏంది? అది కూడా ఒక సాఫ్ట్వేర్. ఇప్పుడు జూమ్ ఏంటిది? అది కూడా ఒక సాఫ్ట్వేర్, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లో రాసి ఉంటారు. అలానే ఇది జావా బేస్డ్ సాఫ్ట్వేర్. సో జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే జావా కావాలి. అండ్ ఇట్ హ్యాస్ హ్యూజ్ ప్లగిన్ ఎకో సిస్టమ్ that lets you integrate with almost any tool in DevOps pipeline. ఓపెన్ సోర్స్, కాస్ట్ ఫ్రీ, ప్లగిన్ సపోర్ట్ ఉంది, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇదేంటి సార్ నేను చెప్తా. పైప్ లైన్ ఏంది ఇప్పుడు వదిలేయండి, డోంట్ ఆస్క్ మీ. వెన్ టైమ్ కమ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. చాలా ఇంపార్టెంట్ ఇది. సో అండ్ ఇంకోటి ఏంది, ఇది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఏమన్నా వెంటనే సపోర్ట్ దొరుకుతుంది. ఓకే. సో హై స్కేలబుల్, వెరీ ఫ్లెక్సిబుల్. ఆల్ రైట్. సరే, ఇప్పుడు మనం సర్వర్ ని క్రియేట్ చేసి అందులో జెంకిన్స్ ని ఇన్స్టాల్ చేద్దాం. సో ఫస్ట్ సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి? లాంచ్ ఇన్స్టాన్స్. చూడండి ఇక్కడ, లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే. ఏమిద్దాం పేరు? జెంకిన్స్ అని అంట. జెంకిన్స్ ఆర్ లైనక్స్ సర్వర్. జెంకిన్స్ లైనక్స్ సర్వర్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్? విచ్ ఆపరేటింగ్ సిస్టమ్? విండోస్ ఉంది, ఉబంటూ ఉంది, మ్యాక్ ఉంది, అమెజాన్ లినక్స్ ఉంది, ఎవ్రీథింగ్. బట్ యా, క్విక్ స్టార్ట్ లోకి వెళ్ళి అమెజాన్ లినక్స్ సెలెక్ట్ చేయండి. మీకు ఉబంటూ ఐడియా ఉంటే గో విత్ ఉబంటూ, నో ప్రాబ్లం. యాజ్ అ ఫ్రెషర్, యాజ్ అ బిగినర్, అమెజాన్ లినక్స్ సెలెక్ట్ చేయండి. అండ్ దట్ టు యూ షుడ్ సీ హియర్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్. మీకు ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కనిపించాలి, అదర్వైజ్ బిల్ పడుద్ది. దెన్ కిందికి రండి. ఓకే. ఆ ఇన్స్టాన్స్. ఓకే. ఇప్పుడు మీరు సర్వర్ క్రియేట్ చేస్తుంది, వాటి రిసోర్సెస్ ఏంటివి? ఎంత CPU ఇద్దాం, ఎంత ర్యామ్ ఇద్దాం, ఎంత అంటే ఇచ్చుకోండి. కానీ AWS వాడు ఫ్రీ టైర్ యూజర్స్ కి మాత్రం 1 వర్చువల్ CPU 1 GB ర్యామే ఫ్రీగా ఇస్తుంది. సో అదే వాడుకుందాం, ఫ్రీ టైర్ ఎలిజిబుల్. మీరు వేరే సెలెక్ట్ చేసుకుంటారు అనుకోండి, బిల్ పడుద్ది. సో డోంట్ సెలెక్ట్ ఎనీథింగ్. ఎనీవే తర్వాత నేను చెప్తాను. సో T2.micro టైప్ ఆఫ్ ఇన్స్టాన్స్ ని సెలెక్ట్ చేయండి. ఓకే. T2.micro ఉండాలి ఇక్కడ.
ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కనిపించాలి. నెక్స్ట్ ఓకే, కీ పేర్. ఓకే, మీరు సర్వర్ క్రియేట్ చేస్తారు. ఆ సర్వర్కి ఎట్లా కనెక్ట్ కావాలి? అది మామూలుగా మనకు అప్పట్లో తెలిసింది ఏంది, యూజర్ నేమ్ పాస్వర్డ్. బట్ యా ఇప్పుడు అలా కాదు, ప్రైవేట్ కీస్ తో కనెక్ట్ చేస్తాం. ఓకే, కీ పేర్, పేర్ అంటేనే టూ. ఓకే, ఏంటిది? పబ్లిక్ కీ, సారీ, పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. సో ప్రైవేట్ కీ అండ్ సర్వర్ లోపల పబ్లిక్ కీ ఉంటుంది. ఇప్పుడు బేసికల్లీ మీరు కీ క్రియేట్ చేస్తే ఏమైంది, రెండు కీస్ జనరేట్ అవుతాయి. పబ్లిక్ కీ ఏమో సర్వర్ లోకి AWS లోకి వెళ్ళిపోతుంది. ప్రైవేట్ కీ ఏమో మీ అకౌంట్ లో, అదే సారీ, మీ ల్యాప్టాప్ లోకి డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్స్ లో కనిపిస్తుంది. తర్వాత కనెక్ట్ అయ్యేటప్పుడు పబ్లిక్ కి ప్రైవేట్ కి రెండు హ్యాండ్ షేక్ చేసుకుని మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తుంది. ఓకే, సో పబ్లిక్ కి ప్రైవేట్ కి రెండు హ్యాండ్ షేక్ చేసుకుని మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తుంది. ఇంత డెప్త్ గా అవసరం లేదు ఈ మూమెంట్ కి. మనం యాన్సిబుల్ టైంలో అవన్నీ డెప్త్ లో చూద్దాం. బట్ ఇప్పటికీ మీరు అర్థం చేసుకోవాల్సింది రెండు కీస్ జనరేట్ అవుతాయి అబ్బా. పబ్లిక్ సర్వర్లోకి వెళ్ళిపోతుంది, ప్రైవేట్ మీ ల్యాప్టాప్ లోకి వస్తుంది, అంతే. యూ వాంట్ టు క్రియేట్ ఆర్ యూ వాంట్ టు యూజ్ ఎస్టర్డేస్, మీ ఇష్టం. డైలీ బేసిస్ లో ఎవరు క్రియేట్ చేయరు, కొత్త కాబట్టి మళ్ళీ ఒకసారి క్రియేట్ చేస్తాం. బట్ రేపటి నుంచి మనం కూడా అదే వాడదాం. సో నిన్న B16D క్రియేట్ చేసినాం కదా, ఈరోజు క్రియేట్ న్యూ పేర్, మేబీ బ్యాచ్ 16D అంట. బ్యాచ్ 16D కీ పేర్ క్రియేట్ చేస్తున్నాం. చూడండి, క్రియేట్ కీ పేర్ అనగానే ఏమైతుంది, ప్రైవేట్ కి నా డౌన్లోడ్స్ లోకి డౌన్లోడ్ అయిపోయింది. ఇది నిన్నటి 23 hours ago. ఇది ఇప్పుడు డౌన్లోడ్ చేసిన. ఓకే, ఇది ప్రైవేట్ కి. పబ్లిక్ కి ఏడికి పోయింది, ఇందులోకి ఇంజెక్ట్ అయిపోయింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది అంటే లోపలికి వెళ్ళిపోయిందని. ఓకే ఓకే, నెట్వర్క్ సెట్టింగ్స్. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇది మనం ఒక నెట్వర్క్ లో క్రియేట్ చేస్తాం సర్వర్ని. ఓకే, సర్వర్ నెట్వర్క్ లో క్రియేట్ చేస్తాం. సో దానికి ఐపీ అడ్రస్ వస్తుంది. వాట్ ఈస్ ఐపీ అడ్రస్? యూనిక్ ఐడెంటిటీ ఫర్ యువర్ సర్వర్ ఇన్ ద నెట్వర్క్. ఇప్పుడు నా ఐడెంటిటీ ఏంటిది, ఇండియాలో నా ఐడెంటిటీ ఏంటిది, మేబీ నా పాస్పోర్ట్, నా ఆధార్ కార్డ్, యూనిక్ ఐడెంటిటీ. సిమిలర్లీ ఒక సర్వర్ కూడా ఐపీ వస్తుంది. ఆ ఐపీ ఏంటిది, ఐడెంటిటీ ఫర్ దట్ రిసోర్స్ ఇన్ దట్ నెట్వర్క్. దాన్ని బట్టి మనం యాక్సెస్ చేస్తాం. చూద్దాం అవన్నీ. ఎనీవే, సో ఇప్పుడు ఆ సర్వర్ కి సెక్యూరిటీ కూడా ఇవ్వాలి మనం. సో సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి? ఓకే, సో అందులో క్రిటికల్ ప్రొడక్షన్ ఏమైనా అప్లికేషన్స్ ఉంటే, లెట్స్ HDFC బ్యాంక్ అప్లికేషన్ ఉంటే, సో క్రిటికల్ డేటా ఉండొచ్చు. సో మేబీ ఎక్స్ప్లాయిటర్స్, ఓకే, హ్యాకర్స్ హ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అన్నిటిని ఓపెన్ చేయొద్దు, అన్ని పోర్ట్స్ ని. ఓకే, పోర్ట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఆర్ ఎగ్జిట్ పాయింట్ టు యువర్ సర్వర్. ఏదైతే అవసరమో అదే ఓపెన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ HTTPS 443 పోర్ట్ ని ఓపెన్ చేయాలి. డేటాబేస్ MySQL 3306 పోర్ట్ ని ఓపెన్ చేయాలి. అవి ఎందుకు తర్వాత చూద్దాం. ఇక మనం ఏం చేద్దాం, మనది డమ్మీ సర్వర్ కాబట్టి మీకు ఇష్యూ రాకుండా ఉండడానికి అన్ని పోర్ట్స్ ని ఓపెన్ చేస్తాం. ఓకే, వాట్ ఐ విల్ డూ, ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ all ports, all protocols. I'll allow all traffic from anywhere. Ideally, that is not a good practice. But మనది డమ్మీ సర్వర్, ప్రాక్టీస్ సర్వర్, డెమో సర్వర్, సో అన్నిటిని ఓపెన్ చేస్తాం. ఓకే, ఎలా సార్? సింపుల్. ఇక్కడికి రండి, ఎడిట్ కొట్టండి, వీటిని టచ్ చేయకండి. ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ గ్రూప్ లో కొత్త సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేద్దాం. బట్ నాట్ నెసరీ డైలీ క్రియేట్ చేయం, ఒక్కరోజు క్రియేట్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ క్లాస్ నుంచి ఉన్న సెక్యూరిటీ గ్రూప్ ఉన్న కీ పేరునే వాడుకో. సో ఈ ఒక్కరోజు క్రియేట్ చేస్తాం, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. మేబీ ఏమంట, బ్యాచ్ 16D సెక్యూరిటీ గ్రూప్. ఏం చేయాలి, టు అలౌ ఎవ్రీథింగ్ ఒక రూల్ యాడ్ చేయాలి. యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్, ఆల్ ట్రాఫిక్, ఆల్ ప్రోటోకాల్స్, ఆల్ పోర్ట్స్, ఎనీవేర్. ఓకే, ఎక్కడి నుంచైనా ఎవరైనా నా సర్వర్ని యాక్సెస్ చేస్తే అలౌ చేస్తాను. అండ్ బై డిఫాల్ట్ ఫ్రీ టైర్ యూజర్స్ కి 8 GB ఫ్రీగా ఉంటుంది హార్డ్ డిస్క్. ఓకే, సో ఓకే చాలు, మనకి 8 GB సరిపోతుంది.
లాంచ్ ఇన్స్టాన్స్ అంతే. ఓకే, సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి? సింపుల్ 5 స్టెప్స్. నేమ్ ఇవ్వాలి, ఓఎస్ సెలెక్ట్ చేసుకోవాలి, క్విక్ స్టార్ట్లోకి వచ్చి అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేయండి. ఇన్స్టాన్స్ టైప్ t2.micro, కీ పేర్ జనరేట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ప్రైవేట్ కీ మీ డౌన్లోడ్స్లో ఉంటుంది. ఓకే, నెట్వర్క్ సెట్టింగ్స్లో ఎడిట్ చేయండి, సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయండి, ఆల్ ఒక రూల్ రాయండి, అన్నిటిని ఓపెన్ చేసేటట్టు అంతే. దాట్స్ ఇట్. ఇంకేం టచ్ చేయకండి. లాంచ్ ఇన్స్టాన్స్. A new server is being created. చాలా ఈజీ అండి. అదే మీరు VMware లో ఒక సర్వర్ క్రియేట్ చేయాలంటే చాలా కష్టం. ఓకే, ఆన్ ప్రిమైసెస్ లో సెటప్ చేయడం చాలా కష్టం. బట్ క్లౌడ్ లో మ్యాటర్ ఆఫ్ మినిట్స్, ఇన్ నో టైమ్ యూ కెన్ స్పిన్ అప్ అ సర్వర్. ఎస్ అను, సర్వర్ క్రియేట్ అవుతుంది, అయిపోయింది ఇప్పుడు. జెంకిన్స్ లైనక్స్ సర్వర్ కింది వదిలేయండి, ఇది మా ప్రాక్టీస్ సర్వర్. ఓకే, ఇనిషియలైజ్ అయింది. సి, ఇన్ నో టైమ్ వీఆర్ స్పిన్నింగ్ అప్ అ సర్వర్. ఇక్కడ వరకు అందరికి క్లియరా? సర్వర్ క్రియేషన్ క్లియర్ ఎవ్రీవన్. స్టార్టింగ్ లో నేను అడుగుతూ ఉంటాను, సో దట్ మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. ఎవ్రీవన్ టైప్ చేసి, కొత్త వాళ్ళు ఎస్పెషల్లీ. ఓకే, గ్రేట్. సరే సరే, సర్వర్కి ఎట్లా కనెక్ట్ కావాలి? రైట్ క్లిక్ కొడితే మీకు కనెక్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. థర్డ్ ఆప్షన్ చూడండి, SSH క్లయింట్. అంటే స్టెప్స్ ఉన్నాయి. ఏమంట? ఓపెన్ SSH క్లయింట్. సో ఆ SSH క్లయింట్ ఏంటిది అంటే గిట్ బ్యాష్. నిన్ననే మనం డౌన్లోడ్ చేసినాం. చేశాను, నిన్న మనం గిట్ బ్యాష్ అనే ఒక సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసినాం. గిట్ బ్యాష్ డౌన్లోడ్. ఇదేమన్నా రాకెట్ సైన్స్ లేదు. గూగుల్లో గిట్ బ్యాష్ అని కొడితే డైరెక్ట్ వస్తుంది, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన. నెక్స్ట్ 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 ఒక్కసారి మీరు చూడండి. సింపుల్ గా చెప్తాను. ఇక్కడికి వచ్చి గూగుల్ గిట్ బ్యాష్ డౌన్లోడ్, ఓకే, ఓపెన్ చేస్తారు, డౌన్లోడ్ చేస్తారు. మీ డౌన్లోడ్స్ లోకి వస్తుంది ఆ సాఫ్ట్వేర్. చూడండి, నా డౌన్లోడ్స్ ఓపెన్ చేస్తాను. నేను డౌన్లోడ్ చేసిన, ఇక్కడనే ఉండొచ్చు. చూడండి, నిన్న సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి నెక్స్ట్ 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 అంటే ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, సో గిట్ బ్యాష్ డౌన్లోడ్ చేయండి. అదే మీ SSH క్లయింట్. ఓపెన్ చేయండి. ఎక్కడ ఓపెన్ చేయాలి? మీ ప్రైవేట్ కి ఎక్కడ ఉంటే అక్కడ ఓపెన్ చేయాలి. సో ప్రస్తుతానికి నా ప్రైవేట్ కి డౌన్లోడ్స్ లో ఉంది. దాన్ని కట్ చేస్తా, ఇక్కడ వద్దు, సేఫ్ లొకేషన్ లో పెట్టుకుంటా. ఇక్కడ బ్యాచ్ 16D అని ఒక కీస్ ఫోల్డర్ అని క్రియేట్ చేసినది. అందులోకి వెళ్ళి ఇందులో అన్ని కీస్ మెయింటైన్ చేద్దాం. బ్యాచ్ 16D అని ప్రైవేట్ కీ. ఇక్కడ గిట్ బ్యాష్ ఓపెన్ చేయండి. ఎలా ఓపెన్ చేయాలి? ఈ బ్లాంక్ స్పేస్ ఉందా, రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బ్యాష్ హియర్. ఫైన్, ఓపెన్ చేసిన. ఇక్కడ లొకేట్ చేయాలి. సో లైనెక్స్ కమాండ్ అంటే చెప్పండి. వ్యూ చేయాలంటే నిన్న చూపించిన, ఒక ఎవరైతే వెరీ బిగినింగ్ టు లైనెక్స్, నిన్న మీరు క్లాస్ మిస్ అయితే ఏం మిస్ కాలే, మీరు భయపడకండి. ఎలాగో రేపు హాలిడేనే కదా, ఈ డే 0 ఒక్కసారి చూడండి. సింపుల్ అది. వ్యూ చేయాలి అంటే LS, ఓకే, RLL. ప్రస్తుతానికి నేను ఎక్కడ ఉన్నా, PWD ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. నేను డెస్క్టాప్ లో బ్యాచ్ 16D, ఇది లైనెక్స్ కమాండ్. విండోస్ లో ఏం చేస్తాం మనం? ఇక్కడికి వస్తాం, ఇక్కడ పైన చూస్తే అర్థమవుతుంది. ఇది విండోస్ వే, ఇది లైనెక్స్ వే. ఓకే, లేదు వ్యూ చేయాలి, LLRLS, ఇది లైనెక్స్ వే. ఈ ఎట్లా వ్యూ చేస్తాం? ఇక్కడ చూడండి, వ్యూ ఇలా చేయొచ్చు, ఎక్స్ట్రా లార్జ్ చేయొచ్చు. ఇది విండోస్ వే. ఓకే, సో ఇది లైనెక్స్ వే, LSRLL. మీకు వ్యూ చేస్తుంది, కనిపించాలి. ఓకే, ఉంది. క్లియర్ చేయాలంటే క్లియర్. నౌ ఈ కమాండ్ కాపీ చేయండి, థర్డ్ కమాండ్ పేస్ట్ చేయండి. తర్వాత ఫోర్త్ కమాండ్ అవసరం లేదు, ఇక్కడికి వచ్చేయండి. ఫోర్త్ ఇది అవసరం లేదు, ఎగ్జాంపుల్ దగ్గరకు వచ్చి కాపీ చేయండి. ఇది మీకు తర్వాత నేను చెప్తాను ఏంటి ఇవన్నీ అని. సింపుల్ గా ప్రస్తుతానికి కాపీ పేస్ట్ చేయండి. ఏం సార్ ఇది? ఏం లేదండి, బేసికల్లీ సర్వర్ నేమ్, క్రియేట్ చేసిన సర్వర్ నేమ్ అది. ఓకే, మీరు ఇన్స్టాన్సెస్ లోకి వెళ్తే
చెక్ చేస్తే ఇక చూడండి దాని ఐపీ కనిపిస్తుంది, దాని నేమ్ కనిపిస్తుంది, డిఎన్ఎస్ నేమ్. సో ఇదైనా ఓకే ఆర్ పబ్లిక్ ఐపీ అయినా ఓకే, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఆ సర్వర్కి జనరల్లీ ఓకే డిఫాల్ట్ యూజర్ ఏంటిది అంటే EC2 ఇన్స్టాన్స్ లో EC2 యూజర్. ఓకే, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కైనా ఒక డిఫాల్ట్ యూజర్ ఉంటాడు, అడ్మిన్ యూజర్ లాగా వాట్ ఎవర్, EC2 యూజర్. సో EC2 యూజర్ ద్వారా ఈ సర్వర్కి కనెక్ట్ అవుతున్నాం. మరి ఎట్లా కనెక్ట్ అవుతున్నాం? కీ ఏమో ప్రైవేట్ కి, మీ దగ్గర ఉన్న ప్రైవేట్ కి, సర్వర్ లోపల పబ్లిక్ కి ఉంది. ప్రైవేట్ కి పబ్లిక్ కి రెండు హ్యాండ్ షేక్ చేసుకుంటాయి, అప్పుడు మీకు సర్వర్ లోపలికి అలౌ చేస్తారు. ఎంటర్ చూడండి ఏమంటుంది. సో కీస్, సో కీస్ అవి హ్యాండ్ షేక్ చేసుకుంటే వుడ్ యూ లైక్ టు కంటిన్యూ? ఎస్. నేను సర్వర్ లోపలికి ఎంట్రీ అయ్యాను. ఏది సర్వర్? ఇది. దాని ఐపీ అంతా చూడండి 172.31.91.68. 172.31.91.68. యూజర్ EC2 యూజర్. ఓకే, ఇది అమెజాన్ లినక్స్ 2023 ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ AMI వాట్ ఎవర్. క్లియర్? ఫైన్. క్లియరా సార్ ఇక్కడ వరకు అందరికి? సో జనరల్లీ లైనక్స్ లో ఎలా ఉంటుందంటే ఇక్కడ క్లియర్ అని అనుకుంటున్నాను. టైప్ చేసి ఎవ్రీవన్. ఎవ్రీవన్. జనరల్లీ లైనక్స్ లో ఎలా ఉంటుందంటే యూజర్ హైరార్కీ, టాప్ యూజర్ ఎవడు అంటే రూట్ యూజర్. టాప్ యూజర్, రూట్ యూజర్, దెన్ అడ్మిన్ యూజర్స్, దెన్ నార్మల్ యూజర్. ఓకే, సో ఇప్పుడు EC2 యూజర్ ఎవరు అంటే అడ్మిన్ యూజర్, కానీ ఈ సర్వర్ కి ఓనర్ ఎవరు అంటే రూట్ యూజర్. ఓకే, ఈ రూట్ యూజర్ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, మనం ఏం చేద్దాము అంటే మన ప్రాక్టీస్ ఈజీగా ఉండడానికి రూట్ యూజర్ కి స్విచ్ చేద్దాం. రూట్ యూజర్ కి స్విచ్ చేద్దాం. ప్రజెంట్ ఎవరు నేను? హూ యామ్ ఐ EC2 యూజర్. సరే, రూట్ యూజర్ కి స్విచ్ చేద్దాం. ఎలా స్విచ్ కావాలి? sudo su dash. చిన్న చిన్న కమాండ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, మీ ఫింగర్ టిప్స్ మీదకి వచ్చేస్తాయి. sudo su dash రూట్ యూజర్ కి, ఇంతకు ముందు EC2 యూజర్, నౌ హూ యామ్ ఐ? రూట్ యూజర్. ఓకే, రూట్ యూజర్ తో ప్రాక్టీస్ చేద్దాం, EC2 యూజర్ తో. సరే, ఈ సర్వర్ ఐపీ కూడా మీకు నచ్చలేదు, మీ ఓన్ నేమ్ పెట్టుకోవాలనుకుంటున్నాను, సర్వర్ నేమ్ మేబీ జెంకిన్స్ సర్వర్ అని. ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే కమాండ్ ఏంటి అంటే చూడండి. ఓకే, లెట్ మీ టైప్ హియర్, అదర్వైజ్ ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ కమాండ్. చూడండి sudo su dash ఏంటిది? ఇది స్విచ్ టు రూట్ యూజర్. తర్వాత సర్వర్ నేమ్ మారుద్దాం అనుకుంటున్నాను. సో ఏం చేస్తా నేను? హోస్ట్ నేమ్ CTL అంటే హోస్ట్ నేమ్, బేసికల్ దాని పేరేంటిది? హోస్ట్ నేమ్ చేంజ్ చేయాలి. హోస్ట్ నేమ్ CTL ఏమేమి పెడతారు? సెట్ ఐఫన్ హోస్ట్ నేమ్. సర్వర్ పేరు ఏం పెడదాం? జెంకిన్స్ అని పెడదాం. చూడండి నేను మారుస్తాను. హోస్ట్ నేమ్ CTL సెట్ ఐఫన్ హోస్ట్ నేమ్ జెంకిన్స్ సర్వర్. జెంకిన్స్ చాలు. సో సర్వర్ నేమ్ చేంజ్ అయింది. మరి ఇక్కడ రిఫ్లెక్ట్ కావట్లేదు అంటే మళ్ళీ ఒక్కసారి sudo su dash అని కొట్టండి. చూడండి. ఓకే, నా రూట్ యూజర్ తో ఏ సర్వర్ లో లాగిన్ అయినా జెంకిన్స్ సర్వర్ అనిపిస్తుంది. చూడండి. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. ఓకే, జెంకిన్స్ సర్వర్ అని రీనేమ్ చేసిన. కూల్. ఇప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు మనం జెంకిన్స్ ని ఇన్స్టాల్ చేద్దాం. జెంకిన్స్ ని ఇన్స్టాల్ చేద్దాం, బట్ అంతకన్నా ముందు చిన్న చిన్న లైనక్స్ కమాండ్స్ మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేద్దాం. సో PWD నేను ఎక్కడ ఉన్నా సరే, రూట్ ఇది ఎక్కడ ఉన్నా, సో క్లియర్ చేస్తున్నా స్క్రీన్. సో ఏం చేద్దామంటే LL కొడతాం, ఏం లేదంటే LL కొడతాం. ఓకే ఫైన్. కొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం. టచ్ file1, file2, file3. ఇప్పుడు LL కొట్టండి, ఫైల్స్ కనిపిస్తాయి. ఫోల్డర్స్ క్రియేట్ చేద్దాం. mkdir డైరెక్టరీ1, డైరెక్టరీ2, డైరెక్టరీ3. మీకు తెలుసు కదా, నిన్న ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే mkdir.
ఫైల్స్ క్రియేట్ చేయాలంటే టచ్. ఎల్ఎల్ కొట్టండి. బ్లూ కలర్ లో కనిపిస్తే ఇట్లా డైరెక్టరీస్ అన్నట్టు, అవి ఫోల్డర్స్ అన్నట్టు. వైట్ కలర్ లో కనిపిస్తే ఫైల్స్ అన్నట్టు. ఓకే, మళ్ళీ క్లియర్ చేస్తున్నా. ఓకే, సో వీటిని డిలీట్ చేద్దాం. ఎక్కడ డిలీట్ చేయాలంటే కమాండ్ ఏంటిది? rm-rf. దేన్ని డిలీట్ చేద్దాం? ఫైల్ 1 డిలీట్ చేద్దాం, డైరెక్టరీ 1 డిలీట్ చేద్దాం. డిలీట్ అయిపోయినాయి చూడండి. ఓకే, డైరెక్టరీ 2 లోపలికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? సిడి చేంజ్ డైరెక్టరీ, డైరెక్టరీ 2, దాని లోపలికి వెళ్ళాలి. ఓకే, సంథింగ్ లైక్ దట్. చిన్న చిన్న అన్ని మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేసి వచ్చేస్తాయి. దాని నుంచి బయటికి రావాలి. ఇప్పుడు పీడబ్ల్యూడి నేను ఎక్కడ ఉన్నా? రూట్ లో డైరెక్టరీ 2 లో ఉన్నా, వాట్ ఎవర్. దాని నుంచి బయటికి రావాలి. సిడి. సరే, మల్టిపుల్ డైరెక్టరీస్ ఉన్నాయనుకో. ఓకే, మల్టిపుల్ డైరెక్టరీస్ ఉన్నాయనుకో, నేను టైప్ చేస్తూ ఉంటానండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు. టైప్. సో మల్టిపుల్ డైరెక్టరీస్ ఉంటాయి. ఎట్లా? డైరెక్టరీ 1 లో, డైరెక్టరీ 2 లో, సో డైరెక్టరీ 3 లో మీ ఫైల్ ఉంది, ఫైల్. అప్పుడు అన్ని డైరెక్టరీస్ ఒకటేసారి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు. ఏం చేయాలి? ముందు సిడి పెట్టాలి. అన్నింటిలో నుంచి ఒకటేసారి బయటికి రావచ్చు అంటే రావచ్చు. సిడి డాట్ డాట్ ఫస్ట్ డైరెక్టరీలో నుంచి బయటకు వస్తుంది. మళ్ళీ స్లాష్ పెట్టి ఇందులో నుంచి కూడా బయటికి రావాలి. మళ్ళీ డాట్ డాట్, మళ్ళీ ఇందులో నుంచి కూడా బయటికి రావాలి. మళ్ళీ డాట్ డాట్. ఇప్పుడు మేబీ ఈ రోజు మీకు కొత్తగా అనిపిస్తున్నా, ఇది కొన్ని వేల వందల సార్లు చేస్తారు ఈ కమాండ్స్. సో నో నీడ్ టు వరీ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, అలానే ఒక ఫైల్లో ఏదైనా కంటెంట్ ఉందో, లెట్స్ ఒక ఫైల్ ఉంది అనుకుందాం. మేబీ డైరెక్టరీ 1 లో, డైరెక్టరీ 2 లో, డైరెక్టరీ 3 లో. సో ఒక ఫైల్ ఉంది. ఏం ఫైల్? డెవాప్స్ అనే ఫైల్ ఉంది. ఆ డెవాప్స్ ఫైల్లో ఏముందో చూడాలంటే ఏం చేయాలి చెప్పండి? కమాండ్ క్యాట్. క్యాట్ పాత్ మొత్తం ఇచ్చేసేయండి. ఆ పాత్ లో ఆ ఫైల్ పేరు ఏంటిది? డెవాప్స్ అనే ఫైల్. అందులో ఏముందో మనకి ఇలా కనిపిస్తుంది. యూ విల్ గెట్ దట్ అవుట్పుట్. ఓకే, కూల్. సో నవ్ ఇప్పుడు ఏం చేద్దాము అంటే, మనం we will install Jenkins in this Linux server. Okay, సో టేక్ అ బ్రేక్. బ్రేక్ తర్వాత మనం డైరెక్ట్లీ జెంకిన్స్ ని ఇన్స్టాల్ చేద్దాం, జెంకిన్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. నో వన్ షుడ్ డ్రాప్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజే మీకు జెంకిన్స్ ఫౌండేషన్ పడుతుంది, మీరు చివరి వరకు, డే లాస్ట్ వరకు. సో జెంకిన్స్ పైన వర్క్ చేస్తూనే ఉంటారు, మధ్యలో కొత్త కొత్త టూల్స్ వస్తూ ఉంటాయి, బట్ ఫౌండేషన్ ఈ రోజు మీకు పడుతుంది. సో నో వన్ షుడ్ డ్రాప్. సో 5 minutes టైమర్. ఐ సీ యూ ఇన్ 5 minutes. సో బీ దేర్. కాంట్ ఒకసారి మనం ఏం డిస్కస్ చేసినామో రివైజ్ చేసుకోండి మైండ్ లో. హలో. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద కన్ఫర్మేషన్. సో మనం ఇప్పుడు జెంకిన్స్ ని ఈ సర్వర్ లో సెటప్ చేద్దాం. సో ఎలా చేద్దాం సార్? సో లెట్ us రిలై ఆన్ గూగుల్. ఓకే, సో మై వే ఆఫ్ టీచింగ్ ఏంటిది అంటే, వీలైనంత వరకు ఒకవేళ మీకు రేపు జాబ్ లో ఇలాంటి వర్క్ వస్తే మీరేం చేస్తారు బిగినింగ్ అంటే, బికాస్ నౌ మనం అమెజాన్ లినక్స్ లో ఇన్స్టాల్ చేద్దాం. మేబీ రేపు జాబ్ లో మీరు విండోస్ మీద ఇన్స్టాల్ చేయాల్సి రావచ్చు, లేదంటే ఉబంటులో ఇన్స్టాల్ చేసి రావచ్చు. సో ఏ టాస్క్ వచ్చినా మీరు గూగుల్ తో రిలై చేసేలా ఉండాలి. ఓకే, సో మనం అలానే చేద్దాం. సో ఐ విల్ ట్రై టు టీచ్ విత్ హెల్ప్ ఆఫ్ గూగుల్. సో గూగుల్లో కొడదాం జెంకిన్స్ సెటప్ ఆర్ ఇన్స్టాల్ ఆన్ గూగుల్, సారీ ఆన్ లినక్స్ ఆర్ అమెజాన్ లినక్స్ ఆర్ ఏడబ్ల్యూఎస్, ఉబంటు, అన్ని మీరు సెర్చ్ చేయొచ్చు. ఓకే, సో జెంకిన్స్ ఆన్ ఏడబ్ల్యూఎస్ చూడండి. సో జెంకిన్స్ ఆన్ ఏడబ్ల్యూఎస్. సో మీకు దాని డిస్క్రిప్షన్ ఉంది, ప్రీ రిక్విజైట్స్ ఉన్నాయి. ఆ ప్రీ రిక్విజైట్స్ మనం ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసేసినాం. మనం కీ పేర్ క్రియేట్ చేసుకున్నాం, సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం, లాంచ్ చేసిన EC2 ఇన్స్టాన్స్ ని. సో మనం ఇప్పుడు నెంబర్ 5th నుంచి చేయాలి. సో ఇన్స్టాల్ అండ్ కాన్ఫిగర్ జెంకిన్స్. సో ఆల్వేస్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అఫీషియల్ వెబ్సైట్స్ నుంచే ప్రాక్టీస్ చేయాలి వీలైనంత వరకు. సో jenkins.io ఇస్ అఫీషియల్ వెబ్సైట్ ఫర్ జెంకిన్స్. సో మనం ఈ బ్లాగే చూస్తున్నాం.
ఓకే, జెంకిన్స్ ఆన్ AWS ఆల్రెడీ నేను ఇందాకే చెప్పేసాను. ప్రీ రిక్విసైట్స్, కీ పేర్ క్రియేషన్, సెక్యూరిటీ గ్రూప్ క్రియేషన్, లాంచింగ్, కనెక్టింగ్ కూడా చెప్పేసాను. ఓకే, ప్రీ రిక్విసైట్స్ డన్, క్రియేటింగ్ కీ పేర్ డన్. ఇక్కడ అన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, మేబీ యూ కెన్ ఫాలో, బట్ అవసరం లేదులేండి. దిస్ ఆల్ డన్. డైరెక్ట్లీ నౌ ఏం చేయాలి, కనెక్ట్ కావాలి. సో ఎలా కనెక్ట్ కావాలి, పవర్ షెల్ నుంచి కనెక్ట్ కావచ్చు, గిట్ బ్యాష్ నుంచి కనెక్ట్ కావచ్చు. యా, మీకు ఈజియెస్ట్ వే ఏంటి అంటే గిట్ బ్యాష్ ద్వారా, యూజింగ్ దట్ పెమ్ ఫైల్, ఆ ప్రైవేట్ కి ఈ కమాండ్ మనం ట్రిగ్గర్ చేసి. ఆర్ఎల్స్ మీకు ఒకవేళ పుట్టి ఐడియా ఉంటే పుట్టితో కూడా కనెక్ట్ కావచ్చు, మొబైక్స్ ఐడియా ఉంటే మొబైక్స్ తో కూడా కనెక్ట్ కావచ్చు. డిఫరెంట్ వేస్ ఆర్ దేర్. ఓకే, మీకు నచ్చిన వేలో మీరు కనెక్ట్ కండి. ఓకే, నేను చెప్పింది ఏంటంటే ఈజియెస్ట్ వే. ఫైనల్లీ యూ కనెక్టెడ్ యూజింగ్ గిట్ బాష్ ఈ లైనెక్స్ కమాండ్ ద్వారా. సో SSH-i మీ కీ పేర్ డాట్ పెమ్ EC2 యూజర్ సర్వర్ నేమ్ కనెక్ట్ అయ్యారు, సర్వర్ నేమ్ చేంజ్ చేసుకున్నారు, రూట్ యూజర్ కి స్విచ్ అయ్యారు. నా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టెప్ 5, డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలింగ్ జెంకిన్స్. సో ఏం చేద్దామంటే ఈ కమాండ్స్ ఎక్స్ప్లెనేషన్ నేను నెక్స్ట్ క్లాస్ లో ఇస్తాను. ఓకే, బట్ ఇప్పుడు ఏం చేద్దాం, జస్ట్ కమాండ్స్ ని కాపీ పేస్ట్ చేద్దాం. లెట్ మీ కాపీ, Control-C, Control-V. ఓకే, సో జెంకిన్స్ సెటప్. ఈ కింది అవసరం లేదు, మీరు ఇక్కడ నుంచి చూద్దాం. 74. సో update y and copy this. So then copy this. Explain చేస్తాను. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బట్ ఈరోజు ఫస్ట్ ఫెమిలియర్ గా కాపీ దిస్, కాపీ దిస్. బై ద వే ఎవ్రీవన్ Notepad++ ని మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకోండి, ఎక్సెప్ట్ మ్యాక్బుక్ యూజర్స్. అదర్వైజ్ Notepad++, నోట్ప్యాడ్ వద్దు. నోట్ప్యాడ్ కన్నా Notepad++ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఓకే, లైన్ నంబర్స్, ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. సో ఇన్స్టాల్ Notepad++. కాపీ దిస్, then copy this, then copy this, copy this. Yeah, fine. ఈ 7th వరకు ఓకే. సో ఇవన్నీ జెంకిన్స్ ని ఇన్స్టాల్ చేయడానికి కమాండ్స్. సో ఇది కూడా మీరు చూస్తే స్లాష్ ఏంది అంటే ఇంకా ఎండ్ కాలేదు ఈ కమాండ్ అని మీనింగ్, నెక్స్ట్ లైన్ లో ఉంది అని. మీరు స్లాష్ ఇలా పెడితే పెట్టండి, లేదు అంటే స్లాష్ తీసేసి ఆ కింది లైన్ కూడా యాడ్ చేయండి. ఓకే, సో ఇదంతా ఒకటే లైన్ ఆ లెక్కన. సో ఏం చేస్తున్నా నేను యాడ్ చేస్తున్నా, ఒకటే లైన్ చూడండి. ఓకే, ఇదంతా ఒకటే లైన్. సో ఓకే, సో హోప్ యూ గాట్ ఇట్. ఏంటిది చూస్తే మీరు గమనించండి, జెంకిన్స్ సెటప్ హై లెవెల్లో చూస్తే ఇది ఏంది అంటే జెంకిన్స్ కి జావా కావాలబ్బా, జావాని ఇన్స్టాల్ చేస్తున్నాం. వాట్ ఈస్ జెంకిన్స్? ఇట్స్ జావా బేస్డ్ సాఫ్ట్వేర్. సో జావాని ఇన్స్టాల్ చేస్తాం, తర్వాత జెంకిన్స్ ఇన్స్టాల్ చేస్తాం. దానికి కొంచెం ప్రీ రిక్విసైట్స్ ఉన్నాయి, వాటిని డౌన్లోడ్ చేస్తున్నాం, ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇది మనం తర్వాత చూద్దాం. జనరల్లీ మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే విండోస్ లో ఏం చేసినాం మనం నిన్న, ఆ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసి నెక్స్ట్ అని కొట్టినాం. బట్ లైనెక్స్ లో సింపుల్. ఇప్పుడు లైనెక్స్ లో గిట్ ఇన్స్టాల్ చేయాలంటే కమాండ్ ఏంటి అంటే yum install git అంతే, yum install git. ఓకే, ఎస్ అని అడుగుతుంది, అది ముందే పాస్ చేయాలంటే -y. జావా ఇన్స్టాల్ చేయాలంటే yum install java -y. అదే జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే yum install jenkins -y. డాకర్ ఇన్స్టాల్ చేయాలంటే సేమ్. కానీ థింగ్ ఏంటంటే ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేస్తుంది జెంకిన్స్ అంటే yum repo నుంచి ఇన్స్టాల్ చేస్తుంది.
జెంకిన్స్ అయినా జావానైనా గిట్నైనా ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేస్తుంది? ఒక స్టోరేజ్ యూనిట్ ఉంది, రెపాజిటరీ ఉంది, ఎం అనే దాన్ని, దాంట్లో నుంచి ఇన్స్టాల్ చేస్తుంది. మరి ఎంలో ఉంటే ఓకే, ఎంలో లేకపోతే ఎర్రర్ క్రియేట్ చేస్తుంది. చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తా, గిట్ ఇన్స్టాల్ చేస్తా. ఏం చేస్తున్నా, ఎం ఇన్స్టాల్ గిట్ -y, గిట్ ఇన్స్టాల్ అయిపోతుంది. నిన్ననేమో మనం నెక్స్ట్ కొట్టుకుంటే ఇన్స్టాల్ చేసినాం ఇక్కడ, బట్ ఇప్పుడు సింపుల్ కమాండ్ తో ఇన్స్టాల్ చేసిన గిట్, ఎం ఇన్స్టాల్ గిట్. ఏమైంది, ఆ గిట్ ప్యాకేజ్ అదే డౌన్లోడ్ చేసుకొని అదే ఇన్స్టాల్ చేసింది. డౌన్లోడ్ అయినప్పుడు 7.9 అంటే ఇది కంప్రెస్డ్ ప్యాకేజ్. ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్స్టాల్ చేస్తే 41 MB తీసుకుంటుంది. డన్. ఇప్పుడు ఇందులో గిట్ ఉందా? ఎస్. చూడండి గిట్ ఉంది, ఇలా వస్తే ఉండండి, గిట్ -version కావాలి, గిట్ -version వచ్చింది. ఇప్పుడు జెంకిన్స్ కూడా అలానే ఇన్స్టాల్ చేయాలి, ఎం ఇన్స్టాల్ జెంకిన్స్ -y. కానీ జెంకిన్స్ ఉండదు, ఏమంట, unable to find a match, there is no Jenkins in M. అందుకే కొంచెం ముందు వేరే కమాండ్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన వాటిని డౌన్లోడ్ చేసుకొని, దానికి జావా కూడా కావాలి, జావాను కూడా ఇన్స్టాల్ చేసి, జావా అంటే డైరెక్ట్ జావా లేటెస్ట్ ఇన్స్టాల్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటిది, స్పెసిఫిక్ జావా 21. సో అది ఇన్స్టాల్ అవుతుంది, స్పెసిఫిక్ వర్షన్ అలా. ఓకే, జెంకిన్స్ ఇన్స్టాల్ అవుతుంది. ఆ తర్వాత సర్వీస్ ని స్టార్ట్ చేయాలి. ఓకే, జనరల్లీ సర్వీస్ ని స్టార్ట్ చేయాలి, జెంకిన్స్ సర్వీస్. సో మరి సర్వీస్ ఎట్లా స్టార్ట్ చేయాలి సార్ అంటే, కమాండ్స్ ఏంటివి అంటే, systemctl స్టార్ట్ ఎనీ సర్వీస్, అది జెంకిన్స్ కానివ్వండి, డాకర్ కానివ్వండి, ఏదైనా. స్టాప్ చేయాలంటే స్టాప్, రీస్టార్ట్ చేయాలంటే రీస్టార్ట్. ఓకే, బూటింగ్ లో ఎనబుల్ చేయాలంటే ఎనబుల్, అలా. అందుకే ఇక్కడ చూడండి, జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్టాల్ జెంకిన్స్, తర్వాత దాన్ని బూటింగ్ లో ఎనబుల్ చేస్తున్నా అంటే, ఒకవేళ ల్యాప్టాప్ షట్ డౌన్, సర్వర్ షట్ డౌన్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ అయ్యేటప్పుడు బూటింగ్ తో పాటు రీస్టార్ట్ అవుతుంది. స్టార్ట్ జెంకిన్స్, సంథింగ్ లైక్ దట్. ఓకే, ఈ కమాండ్స్ కాపీ పేస్ట్ చేస్తున్నా. మీరు ఏం చేస్తారు, ఏం లేదు, సింపుల్ గా ఈ కమాండ్స్ అన్ని కాపీ చేసుకోండి. ఓకే, సో జాగ్రత్తగా ఒక దగ్గర తెచ్చుకోండి, కాపీ, Ctrl+C, రైట్ క్లిక్, పేస్ట్, అంతే. సో జెంకిన్స్ కి సంబంధించిన డిపెండెన్సీస్, ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి అలాంగ్ విత్ జావా. సో చూడండి, జావా ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, తర్వాత జెంకిన్స్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, జావా లేకపోతే జెంకిన్స్ పనిచేయదు. ఏ వర్షన్, 2.516. ఇది ఇంటర్నెట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. డౌన్లోడ్ అయినప్పుడు ఇంత MB ఉంది, ఇన్స్టాల్ అయినా అంతే ఉంది, 83 MB. ఓకే, మళ్ళీ తర్వాత సర్వీస్ స్టార్ట్ చేయాలి, సర్వీస్ స్టార్ట్ అవుతుంది. దాట్స్ ఇట్. డిడ్ జెంకిన్స్ ఇన్స్టాల్? ఎస్. డిడ్ సర్వీస్ స్టార్ట్? ఎస్. మరి ఎట్లా తెలుస్తుంది సార్ స్టేటస్? సేమ్ కమాండ్, systemctl స్టేటస్ జెంకిన్స్. స్టార్ట్ చేయాలన్నా systemctl, స్టాప్ చేయాలన్నా systemctl, స్టేటస్ చూడాలన్నా systemctl. స్టేటస్ జెంకిన్స్ జస్ట్ రన్నింగ్, 23 seconds ago నుంచి రన్నింగ్ లో ఉంది, యాక్టివ్ రన్నింగ్ సిన్స్ ఈ టైం 23 seconds ago నుంచి. జావా బేస్డ్ సర్వీస్ అది. గాట్ ఇట్ సార్, క్లియరా? నా మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, సరే జెంకిన్స్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం, మరి దీన్ని బ్రౌజర్ లో ఎట్లా యాక్సెస్ చేయాలి అంటే, బేసికల్లీ జెంకిన్స్ పోర్ట్ నంబర్ 8080 మీద లిజన్ అవుతుంది. ఓకే, జెంకిన్స్ పోర్ట్ నంబర్ 8080. అదే ఇప్పుడు మీ HTTPS ఏంటిది, 440, నిన్న మనం చూసినాం కదా, అలానే జెంకిన్స్ పోర్ట్ నంబర్ 8080 మీద వింటది, లిజన్స్ ఆన్ పోర్ట్ నంబర్ 8080. సో మీరు ఏం చేయండి అంటే, మీ సర్వర్ నేమ్ తీసుకోండి, ఇదే కదా మీ సర్వర్ నేమ్, కాపీ ఇట్. ఓకే, కాపీ దట్ సర్వర్ నేమ్, బ్రౌజర్ లో పేస్ట్ చేసి Shift:" పెట్టి 8080 ఎంటర్.
యూ విల్ సీ యువర్ జెంకిన్స్ వెబ్ పేజ్ బీయింగ్ లోడెడ్. ఓకే. బట్ అది దాన్ని అన్లాక్ చేయాలి. ఓకే. డైరెక్ట్‌లీ అది అన్లాక్ చేయాలి. అన్లాక్ చేయాలంటే దానికి పాస్‌వర్డ్ కావాలి. ఆ పాస్‌వర్డ్ ఎక్కడ ఉంటదంట? ఈ పాత్‌లో ఒక ఫైల్ ఉందంట. ఇనిషియల్ అడ్మిన్ పాస్‌వర్డ్ అని. ఏ పాత్‌లో? ఈ పాత్‌లో. సో, మరి ఆ ఫైల్‌లో ఉన్న పాస్‌వర్డ్ చూడాలంటే ఏంటి చెప్పండి కమాండ్? క్యాట్. సో, నేనేం చేస్తున్నా ఈ పాత్ కాపీ చేసుకొని యాహ్! క్లియర్ క్యాట్ పేస్ట్. ఎంటర్. ఇది పాస్‌వర్డ్. కాపీ ఇట్, పేస్ట్ హియర్ కంట్రోల్ వి. కంటిన్యూ. యాహ్! వి ఆర్ అన్లాకింగ్ జెంకిన్స్. సో, అండ్ ఇట్స్ ఎ ప్లగిన్ బేస్డ్ సాఫ్ట్‌వేర్. చెప్పాను కదా! జెంకిన్స్ ఇస్ ఎ ప్లగిన్ బేస్డ్. మీకు ఏ ప్లగిన్స్ కావాలి? మాన్యువల్లీ సెలెక్ట్ చేస్తారా? లేకపోతే జెంకిన్స్ కూడా కొన్ని ప్లగిన్స్‌ని సజెస్ట్ చేస్తది. ఓకే. మనం ఏం చేద్దామంటే ఇన్‌స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్. ఫస్ట్ టైమ్ కదా! అండ్ జనరల్లీ ఇట్స్ ఓకే. బెటర్ సజెస్టెడ్ ప్లగిన్స్. ఏం ప్లగిన్స్ అవి చూడండి. గిట్ ప్లగిన్, యాంట్ ప్లగిన్, గ్రాడల్ ప్లగిన్ ఇట్లా కొన్ని డిఫాల్ట్ పైప్‌లైన్ ప్లగిన్ అవి ఇన్‌స్టాల్ అయితాయి. ఓకే. ఈజ్ ఇట్ నెసెసరీ టు ప్రిఫిక్స్ సూడో? రూట్ యూజర్‌కి అవసరం లేదు. సూడో ఆప్షనల్. రూట్ యూజర్‌లో ఉంటాయి. నా నష్టం లేదు. ఓకే. యాహ్! సో, యూజర్‌ని క్రియేట్ చేసుకోమంటుంది. నేనేం చేస్తా అంటే మధు యూజర్‌ని క్రియేట్ చేస్తా. మధు, పాస్వర్డ్ కూడా మధు అంట. కన్ఫర్మ్ పాస్వర్డ్ మధు, ఫుల్ నేమ్ మధు, ఈమెయిల్ కూడా madhu@gmail.com అంట. ఓకే. సో, ఐయామ్ క్రియేటింగ్ ఎ యూజర్. సేవ్ అండ్ కంటిన్యూ. ఆల్రైట్ గైస్. సో, ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్, సేవ్ అండ్ ఫినిష్. Jenkins is ready. Start using Jenkins. Yeah, that's it. So Jenkins is basically Jenkins dashboard. ఫాంట్ పెంచిన జెంకిన్స్ డాష్బోర్డ్. ఏ యూజర్ తో లాగిన్ అయినా, మధు యూజర్ తో లాగిన్ అయినా, యూ వాంట్ టు లాగ్అవుట్ వన్స్ కిందికి రండి, సైన్ అవుట్. ఇది సరే లాగిన్ అవుతారా? ఏ యూజర్? మధు యూజర్. పాస్వర్డ్ ఏంటిది? మధు. క్లోజ్. ఓకే. ఐ వాంట్ దిస్ స్క్రీన్ షాట్. కెన్ ఐ సీ దిస్ స్క్రీన్ షాట్? కెన్ యూ ఆల్ పోస్ట్ యువర్ స్క్రీన్ షాట్ ఇన్ గ్రూప్? ఎస్. ఓకే. ఎవ్రీవన్. ఐ వాంట్ టు సీ ది స్క్రీన్ షాట్. ఎవరైతే గ్రూప్ లో లేరో, ఇంకా ఎన్రోల్ కాలేరో, ఫ్రీ సెషన్స్ వింటున్నారో 1 వీక్ నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. హవెవర్ డజంట్ మ్యాటర్, బట్ స్క్రీన్ షాట్ మాత్రం పింగ్ చేయండి. ఏమైనా ఇష్యూస్ వస్తే డౌట్ సెషన్ లో కనెక్ట్ అండి. నా ఇక్కడ మీరు చూడండి, ఇలా కనిపిస్తుంది ఏంటంటే ఏదో ఆఫ్లైన్ ఉంటుంది, ఏదో బిల్డ్ ఎగ్జిక్యూటర్స్. ఈ ఎగ్జిక్యూటర్స్ ఏంటివి అవన్నీ నేను తర్వాత చెప్తా. ప్రస్తుతానికి ఈ ఎర్రర్ ని పోవడానికి ఏం చేయండి అంటే, ఓకే, సో ఈ ఎర్రర్ పోగొట్టుకోవాలంటే బేసికలీ స్పేస్ ఇష్యూస్ వస్తున్నాయి దానికి. ఓకే. ఇప్పుడు మన దాంట్లో సి డ్రైవ్ లో ఫుల్ అయితే ఏం చేస్తాం మనం? ఏదో క్లీనప్ చేయడమో లేకపోతే సి డ్రైవ్ స్పేస్ పెంచడం అట్లా చేస్తాం కదా! దీనికి కూడా అట్లా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు క్లిక్ చేసినా కూడా చూడండి, డిస్క్ స్పేస్ లేదంట. ఓన్లీ 470 ఎంబీఏ ఉందంట. ఎక్కడ? టెంప్‌లో. టెంప్ ఏంటి అవన్నీ తర్వాత. సో, మొత్తానికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏదో స్పేస్ ఇష్యూ వచ్చింది. సో, రీకాన్ఫిగర్ చేద్దాం స్పేస్‌ని. సో, దానికి కమాండ్ ఏంటిది అంటే ఈ కమాండ్ కంట్రోల్ సి. సో, మీరు కావాలంటే ఈ కమాండ్ మళ్ళీ కొట్టండి. ఓకే. సో, ఏం చేస్తున్నా? 4 జీబీ ఇస్తున్నా ఈ టీఎంపీకి. యాక్చువల్ ఇష్యూ అదే కదా! ఇక్కడ చూస్తే మీకు అర్థమైతది. స్లాష్ టీఎంపీలో స్పేస్ లేదంట. నేనేం చేస్తున్నా? రీకాన్ఫిగర్ చేస్తున్నా టీఎంపీకి. 4 జీబీ ఇస్తా. సో, కాపీ చేయండి. కంట్రోల్ సి. పేస్ట్ చేయండి. సో, అయినా కూడా మీకు ఇక్కడ సెట్ కాదు. ఎందుకు? అది రిఫ్లెక్ట్ కావడానికి సర్వీస్‌ని రీస్టార్ట్ చేయాలి. సో, అందుకే మళ్ళీ నేనేం చేస్తా?
systemctl stop Jenkins command sys tm. Okay, systemctl stop Jenkins, systemctl start Jenkins. Okay, you should do this. మీకు ఈ ఎర్రర్ పోవాలి అంటే. ఓకే, ఇది స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ కానివ్వండి, ఇంకా స్టార్ట్ కాదు. ఆల్రైట్, ఒక్కసారి రిఫ్రెష్ చేసుకోండి ఇప్పుడు. అదర్వైజ్ ఇదంతా తీసేసి మళ్ళీ ఒకసారి ఎంటర్. మధు 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 మధు. ఓకే, ఎర్రర్ వెళ్ళిపోయింది. ఓకే, బేసికల్ ట్రబుల్ షూటింగ్ స్టెప్. యూ విల్ ఈవెన్చువల్లీ గెట్ టు నో. డే 1 మీకు ట్రబుల్ షూటింగ్ తెలవాల్సిన పని లేదు. ఓకే, సో జస్ట్ ఈ కమాండ్ తోటి మీరు సాల్వ్ చేసుకున్నారు. చూడండి, నౌ ఇది జెంకిన్స్ అండి. దిస్ ఈజ్ యువర్ జెంకిన్స్ డాష్ బోర్డ్. సో చూడండి, యూజర్ మధు యూజర్. సో మీ అకౌంట్ ఎక్స్ప్లోర్ కండి. ఓకే, జియూఐ మారింది. మీరు ప్రీవియస్ బ్యాచ్ కి ఒకలా ఉంది, ఇప్పుడు ఇంకోలా ఉంది. ఎప్పటికప్పుడు రిలీజెస్ మారుతూ ఉంటాయి, అప్డేట్స్ మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఫ్రెష్ లుక్ ఉంది జెంకిన్స్. మీరు ప్రీవియస్ బ్యాచ్ లో చూస్తే వేరేలా ఉంటాయి. సరే, ఇప్పుడు ఇందులో ఏం చేయాలి సార్? ఇందులో జాబ్ డిఫైన్ చేయాలి. వాట్ ఈస్ జాబ్? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఆ జాబ్ ని ట్రిగ్గర్ చేస్తే గిట్హబ్ లో నుంచి కోడ్ అది క్లోన్ చేసుకొని బిల్డ్ చేసి ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేస్తుంది. మరి జాబ్ ఎక్కడ రాయాలి? ఇక్కడ న్యూ ఐటమ్ అనేది కదా, ఐటమ్ అన్నా జాబ్ అన్నా ప్రాజెక్ట్ అన్నా ఒకటే. ఐటమ్ అన్నా జాబ్ అన్నా ప్రాజెక్ట్ అన్నా ఒకటే. సో మనం ఒక జాబ్ డిఫైన్ చేద్దాం. సో క్రియేట్ న్యూ ఐటమ్ అయినా ఓకే, లేదంటే క్రియేట్ జాబ్ అయినా ఓకే. న్యూ ఐటమ్ ఏమిద్దాం? జాబ్ పేరు మేబీ ప్రాజెక్ట్ అన్నా ఒకటే. సరే, ప్రాజెక్ట్ 1 జాబ్ 1 పెడతా. జాబ్ 1. సో ఫ్రీ స్టైల్ సెలెక్ట్ చేయండి. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఇప్పుడే అడగకండి. ఐ ఎక్స్ప్లెయిన్ యూ. ఫ్రీ స్టైల్. ఓకే, ఓకే. సో ఇది జాబ్ కాన్ఫిగరేషన్. సో ప్రస్తుతానికి నేనేం సెలెక్ట్ చేయట్లేను. ఓకే, అన్ని వదిలేస్తున్నాం. టూ అర్లీ ఫర్ యూ. బట్ ఇక్కడ మీరు అంత జాబ్ ని డిఫైన్ చేయొచ్చు. చెప్పాను కదా, గిట్హబ్ లో నుంచి క్లోన్ చేసుకో, ఆ ప్రాజెక్ట్ ఏడుంది, కోడ్ ఎక్కడ ఉంది, ఆ కోడ్ ఇవ్వడం, ఎట్లా ట్రిగ్గర్ చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ డిప్లాయ్ చేయాలి, సర్వర్ ఎక్కడ ఉంది, ఆ స్టెప్ ఏంటివి, అవన్నీ ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి నేను ఏం చేయట్లేదు, సేవ్ చేస్తాను. సో దిస్ ఈజ్ యువర్ జాబ్. ఓకే, మీరు మళ్ళీ జెంకిన్స్ లోకి వెళ్తే మీకు ఇలాగ అనిపిస్తుంది. ఓకే, you'll see something like this. నౌ మీకు ఈ బ్యాక్గ్రౌండ్ డార్క్ మార్చాలి అనుకుంటే ఇక్కడ ఎక్కడైనా ఉంటుంది థీమ్, లైట్. ఇది బాగుంది. ఓకే, ఓకే. సో నేను జాబ్ క్రియేట్ చేసిన ఇందాక. ఇది నోయింగ్లీ నేను దానికి థీమ్ మార్చినట్టున్నా, అందుకే మీకు ఇలా వచ్చింది. సరే, ఇంకో జాబ్ క్రియేట్ చేయాలి. న్యూ ఐటమ్, జాబ్ 2 ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే, సేవ్. ఓకే, సో 2 జాబ్స్ క్రియేట్ అయ్యాయి. సరే సార్, జాబ్ని ఎలా బిల్డ్ చేయాలి? ఓకే, సో సింపుల్. ఇక్కడ చూడండి, బిల్డ్ అంటే ఆ జాబ్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఫిగర్ అయితే ప్రస్తుతానికి చూడండి అన్ని ఎన్ఏ 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 అని ఉన్నాయి. స్టేటస్ కూడా ఏం లేదు. మీరు జాబ్ 2 చూడండి, ఫిగర్ చేసిన. సో రిఫ్రెష్ చేయండి. జాబ్ 2 బిల్డ్ అయింది. బిల్ నెంబర్ ఎంత? 1. జాబ్ 1 కూడా నేను ఇందాక బిల్డ్ చేసిన, క్లిక్ అయిపోయింది. చూడండి, జాబ్ 1 ఆర్ జాబ్ 2 ఇప్పుడే బిల్డ్ అయింది. బిల్ నెంబర్ 1. సో స్టేటస్ ఏంటిది? అందులో ఏం లేదు, అంటే సక్సెస్ అయినట్టే, గ్రీన్. ఈ డబ్ల్యూ అంటే ఏంటంటే వెదర్ రిపోర్ట్, అంటే ఆల్ ఓకేనా, లాస్ట్ 5 బిల్స్ సక్సెసా కాదా. సక్సెస్, క్లీన్ ఉంది. ఓకే, సో వెదర్ ఈజ్ క్లీన్. సో ఫెయిల్యూర్ ఏమన్నా ఉందా? నాట్ అప్లికబుల్. సో 31 seconds ago మనం బిల్డ్ చేసినాం.
అది ఎంత టైం తీసుకుంది? 32 మిల్లీ సెకండ్స్ తీసుకుంది. 32 మిల్లీ సెకండ్స్. మళ్ళీ బిల్ చేద్దామా? బిల్. సో మళ్ళీ బిల్ షెడ్యూల్ అయింది. రిఫ్రెష్ చేయండి. వచ్చింది. ఇట్లా మీరు ఎన్ని సార్లైనా బిల్ చేసుకోవచ్చు. రిఫ్రెష్. టోటల్ 9 బిల్స్ అయినాయి. ఓకే. సో లాస్ట్ బిల్ అయితే 17 మిల్లీ సెకండ్సే తీసుకుంది. సో రిఫ్రెష్. ఓకే. లాస్ట్ సక్సెస్ 11 సెకండ్స్ ఏవో. ఇలా మీరు చూడొచ్చు. సరే సార్, ఇంకేమైనా లోపలికి వెళ్ళొచ్చా అంటే సెలెక్ట్ చేయండి జాబ్ పైన. ఇది లోపలికి వెళ్ళడం. జాబ్ 2. ఇప్పటికి 9 టైమ్స్ నేను ట్రిగ్గర్ చేసిన జాబ్ని. ఇంకోసారి ట్రిగ్గర్ చేద్దామా? బిల్ నౌ. ఇక్కడ చూడ మీరు జాబ్ బిల్ చేసుకోవచ్చు. బిల్ నౌ. చూడండి 10th 11th అన్ని సక్సెస్. సో ఇది జాబ్ యొక్క. అట్లనే జాబ్ ఎక్కడ బిల్డ్ అవుతుంది అంటే వర్క్ స్పేస్ అని ఉంటుంది. సిస్టమ్ లోపల ఒక డైరెక్టరీ ఉంటుంది, ఒక పాత్ ఉంటుంది. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దట్ పాత్. బేసికలీ ఆ పాత్ ఏంటి అంటే /var lib jenkins. ఇక్కడ ఈవెన్ మీరు అడ్మిన్ పాస్వర్డ్ కూడా ఇక్కడ ఉంది చూడండి, var lib jenkins. ఎనీవే మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ అక్కడ జాబ్ బిల్డ్ అవుతా ఉంటుంది. ఇది మనకి యూఐ, బట్ ఆ డేటా అంతా ఎక్కడ సేవ్ అవుతుంది? ఇందులో సేవ్ అవుతుంది. సరే, దాన్ని వర్క్ స్పేస్ అంటారు. ఇది బిల్డ్ చేయడానికి, ఇదేమో కాన్ఫిగర్ చేయడానికి. జాబ్ ని మళ్ళీ కాన్ఫిగర్ చేయాలన్నా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి కదా ఎంటీ జాబ్. ఓకే, సో సంథింగ్ లైక్ దట్. ఇక్కడ ఏముంటాయి? ఆ ప్రాజెక్ట్ ని జాబ్ ని డిలీట్ చేయడానికి, రీనేమ్ చేయడానికి. ఇవేంటివి? అవుట్పుట్. ఓకే, ఇప్పుడు మీరు సక్సెస్ ఉంది, నేను చెక్ చేస్తే చూడండి. కన్సోల్ అవుట్పుట్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? అవుట్పుట్. కన్సోల్ అవుట్పుట్. అందులో ఏముంది? ఏం లేదు, ఒక డమ్మీ జాబ్. స్టార్టెడ్ బై యూజర్ మధు. ఓకే, ఇక్కడ బిల్డ్ అవుతుంది ప్రాజెక్ట్ var lib jenkins. ఓకే, ఇది హోమ్ డైరెక్టరీ, జెంకిన్స్ యొక్క హోమ్ డైరెక్టరీ var lib jenkins. నేను ఇందాక చెప్పింది అదే, var lib jenkins. అందులో వర్క్ స్పేస్ లో బిల్డ్ అవుతుంది. అందులో ఏముంది? ఏం లేదు, అందుకే సక్సెస్ అయింది. ఓకే, మళ్ళీ ఇక్కడికి వస్తున్నా. సరే, జాబ్ ని మనం ఫెయిల్ చేద్దాం. ఏం చేస్తా అంటే నేను కాన్ఫిగర్ లో వెళ్తున్నా. కమ్ డౌన్. ఇక్కడ బిల్డ్ స్టెప్స్ లో ఎగ్జిక్యూట్ విండోస్ బ్యాచ్ కమాండ్ అని సెలెక్ట్ చేయండి. జస్ట్ సెలెక్ట్ చేయండి. అంటే ఏం చెప్తున్నా అంటే ఇది బేసికలీ లైనక్స్ సర్వర్ అబ్బా. నేను ఇక్కడ విండోస్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేద్దామని చూస్తున్నా. ఆబ్వియస్లీ ఫెయిల్ అవుతుంది, అంతే కదా. అందుకే నేను ఎగ్జిక్యూట్ విండోస్ బ్యాచ్ కమాండ్ అని పెడుతున్నా. సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేయండి. ఇప్పుడు బిల్ చేయండి. బిల్ నౌ. బిల్ నౌ. అదేంటి సక్సెస్ అవుతుంది? కాన్ఫిగర్ లోకి రండి. లేదు, మారింది. సారీ, ఇది సెలెక్ట్ అయింది. ఇక్కడికి బిల్డ్ స్టెప్స్ లోకి వచ్చి ఎగ్జిక్యూట్ విండోస్ బ్యాచ్ కమాండ్. సేవ్. ఇప్పుడు బిల్ చేయండి. బిల్ నౌ. ఫెయిల్ అయింది. కెన్ యూ సీ? ఫెయిల్ అయింది. ఏమైంది? ఓకే, బిల్డ్ ట్రిగ్గర్ అయింది, మధు చేసిండు, కానీ అది విండోస్ బ్యాచ్ కమాండ్. సపోర్ట్ చేయదు లైనక్స్. ఫెయిల్ అయిపోయింది. ఒకవేళ ఇది విండోస్ ల్యాప్టాప్ లో ఉంటే, విండోస్ ప్లాట్ఫామ్ అయితే సక్సెస్ అయ్యేదేమో. సంథింగ్ లైక్ దట్. ఓకే, హోప్ యు ఆర్ గెటింగ్. సో ద బ్యాచ్ కమాండ్ మార్క్డ్ యాజ్ బిల్డ్ ఫెయిల్యూర్. మీరు మళ్ళీ డాష్ బోర్డ్ లోకి రండి. జెంకిన్స్ క్లిక్ చేసి చూడండి. వెదర్ మారిపోయింది చూడండి. స్టేటస్ ఫెయిల్డ్. వెదర్ కూడా ఇంతకు ముందు క్లీన్ ఉండే సన్, ఇప్పుడు క్లౌడీ ఉంది. క్లౌడీ సన్. బేసికల్ ఇది లాస్ట్ 5 బిల్డ్స్, 1 out of లాస్ట్ 5 బిల్డ్స్ ఫెయిల్డ్. ఇది బిల్డ్ స్టెబిలిటీ చూపిస్తుంది. బేసికల్లీ లాస్ట్ 5 బిల్డ్స్ యొక్క అగ్రిగేట్ ఎలా ఉంది. ఇంకోసారి బిల్డ్ చేస్తా. రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు ఎలా ఉంది? క్లౌడ్ విత్ సన్ ఉంది కదా. మళ్ళీ సన్ వెళ్ళిపోయింది, క్లౌడ్ మాత్రమే కనిపిస్తుంది. మళ్ళీ బిల్డ్ చేయండి. రెయినీ వచ్చింది. మళ్ళీ బిల్డ్ చేయండి. చూడండి, ఇట్లా మీకు మెల్లిమెల్లిగా మారిపోతూ ఉంటాయి కంప్లీట్ గా రెయిన్. సో లాస్ట్ 3 out of 5 బిల్డ్స్. రిఫ్రెష్. మొత్తం ఆల్ రీసెంట్ బిల్డ్స్ ఫెయిల్డ్. సో థండర్ స్టార్మ్ లాగా ఉంది. యూ కెన్ సీ దట్. ఓకే, సో సంథింగ్ లైక్ దట్ గైస్. ఇది ఏం లేదు, ఈ వెదర్ రిపోర్ట్ లైట్, ఎవరు పట్టించుకోరు. ఓకే, సో దెన్ ఇది లాస్ట్ సక్సెస్, లాస్ట్ ఫెయిల్యూర్, లాస్ట్ డ్యూరేషన్, సంథింగ్ లైక్ దట్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ సో ఫర్?
మీకు అర్థమవుతుంది హై లెవెల్లో జాబ్ అంటే ఏందో ఇప్పుడు మీకు. ఓకే, మనము డెవాప్స్ ఇంజనీర్ గా మనం జాబ్ కాన్ఫిగర్ చేయడంలోనే మన వర్క్ ఉంటుంది. ఓకే, ఎంటీ జాబ్స్ ఉండవు, లెంతీ జాబ్స్ ఉంటాయి. మిల్లీ సెకండ్స్ లో ఎప్పుడు జాబ్ అయిపోదు. ఇక్కడ మీరు చూస్తే మిల్లీ సెకండ్స్ లో అయిపోతుంది జాబ్. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఎనీ క్వశ్చన్స్ యూ వాంట్ టు రేజ్ యువర్ హ్యాండ్? ఓకే, అడగండి. 103, 13, 1637. హలో సార్ అడగండి. హలో అడగండి. షూట్ షూట్. యాక్చువల్గా ఇది జెంకిన్స్ లో పోర్ట్ నంబర్ ఇచ్చారు కదా 8080 అని. ఆ పోర్ట్ యూనిక్ పోర్ట్ లేకపోతే ఎలా? యూనిక్ పోర్ట్ చూద్దామండి. అది జనరల్ పోర్ట్. యూనిక్ పోర్ట్ అంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ కి అది వన్ ఆఫ్ ద పోర్ట్. మీరు ఏం చేయాలంటే, టాపిక్ డివేట్ అవుతున్నాం, బట్ ఎనీవే హెచ్టిటిపిఎస్ అనుకో పోర్ట్ 443 ఉంటుంది. అదే హెచ్టిటిపి అనుకో 80 and 8080 ఉంటుంది. బట్ 80 and 8080 ఉంటుంది సమ్వేర్ మీరు. సో is the HTTP port 8080. Port 80 is alternative to HTTP. సో అది కామన్. అది DevOps నథింగ్ టు డూ విత్ DevOps, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి జస్ట్ చూడండి అంతే. ఓకే, అదే ఇప్పుడు నేను ఇప్పుడు లెట్సే హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ వాడతా. హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్. అదే డైరెక్ట్ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది? అన్సెక్యూర్ అని కనిపిస్తుంది. మన జెంకిన్ సైడ్ ఉంది. మ్యూట్లోకి వెళ్ళిపోండి సార్. నాట్ సెక్యూర్ అని ఉంది. రియల్ టైంలో ఇలా ఎవరు వాడరు. ఇది మనకు తెలుసు, మన డమ్మీ సర్వర్ కాబట్టి నాట్ సెక్యూర్ అయినా ఓపెన్ చేస్తుంది. బట్ కెన్ ఐ ఓపెన్ మై హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సెక్యూర్? నో. కనెక్షన్ ఈజ్ సెక్యూర్. ఎందుకు? పోర్ట్ 443. వదిలేయండి, ఇప్పుడు అంత అవసరం లేదు. వీఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ టాపిక్. సో ఫార్ నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, లోవర్ యువర్ హ్యాండ్ ప్లీజ్ ఇఫ్ నో క్వశ్చన్స్. ఓకే సార్, ఇది జాబ్స్. ఓకే, జస్ట్ ఈరోజు ఫెమిలియర్గా అండి. అలానే ఇక్కడికి రండి. ఇది చూడండి, ఒక గేర్ బాక్స్ సింబల్ ఉందా? ఇది మొబైల్లో మీకు ఎలా అయితే సెట్టింగ్స్ పేజో, ఇది జెంకిన్స్ కి సెట్టింగ్ ట్యాబ్. క్లిక్ చేయండి. దిస్ ఇస్ హార్ట్ ఆఫ్ జెంకిన్స్. జెంకిన్స్ ఈజ్ హార్ట్ ఆఫ్ డెవాప్స్. దిస్ మేనేజ్ జెంకిన్స్ ఈజ్ హార్ట్ ఆఫ్ జెంకిన్స్. ఇందులో మీరు అన్ని చేసుకోవచ్చు కాన్ఫిగరేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఈ రోజు వరకు ఒక యూజర్ ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధు అనేవాడు అడ్మిన్ యూజర్. మధు అనేవాడు మేబీ అడ్మిన్ యూజర్. ఓకే, సో హీఈస్ అ ప్రాజెక్ట్ మేనేజర్. కానీ రేపు ప్రాజెక్ట్ లోకి ఇంకో 2-3 ఎంప్లాయీస్ వచ్చారు. వాళ్ళకైతే మధు క్రెడెన్షియల్స్ షేర్ చేయలేడు కదా, చెయ్యొద్దు కూడా. దట్ ఈస్ నాట్ ఎ స్టాండర్డ్ ప్రాక్టీస్. లెట్స్ సే మధు ప్రాజెక్ట్ లోకి కిరణ్ కూడా వచ్చాడు, యూజర్ 1 కూడా వచ్చాడు. కిరణ్, రమణి, ఆదర్శ్, సంతోష్, శైలజ, శ్రావణి, వీళ్ళందరూ మా టీమ్మేట్స్. వీళ్ళందరూ మా ప్రాజెక్ట్ లోకి వచ్చారు. సో వీళ్ళకి కూడా యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. నా క్రెడెన్షియల్స్ షేర్ చేయొద్దు. సో వాట్ షుడ్ ఐ డూ? ఇక్కడికి వచ్చి యూజర్స్ లోకి వచ్చి క్రియేట్ యూజర్. లెట్స్ సే ఇప్పుడు కిరణ్ ఉన్నాడు. యూజర్ నేమ్ కిరణ్, పాస్వర్డ్ కిరణ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ కిరణ్, ఫుల్ నేమ్ కిరణ్, ఈమెయిల్ కూడా kiran@gmail.com. కిరణ్ యూజర్ నేమ్ మస్ట్ ఓన్లీ కంటే స్పేస్ వచ్చినట్టు, సారీ, స్పేస్ క్రియేట్. ఓకే, క్లోజ్. అట్లనే యూజర్ 1 క్రియేట్ చేద్దాం. యూజర్ 1, Ctrl+C, పాస్వర్డ్ యూజర్ 1, పాస్వర్డ్, సంథింగ్ ఇట్లా యూజర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీళ్ళు లాగిన్ కావాలి అంటే సేమ్ ఇదే తీసుకొని లెట్ మీ స్విచ్ ద బ్రౌజర్. మేబీ నేను ఇన్కాగ్నిటో మోడ్ లో ఓపెన్ చేస్తా, ఆర్ఎల్స్ ఓపెన్ గెస్ట్ ప్రొఫైల్. కిరణ్ లాగిన్ అవుతాడు ఇలా. కిరణ్ సైన్ ఇన్. స్పెల్లింగ్ మిస్టేక్, KRN కిరణ్, KIRAEN కిరణ్. అది స్పేస్ వచ్చింది. సరే, యూజర్ 1 యూజర్ 1 ఇలా లాగిన్ కావచ్చు. కిరణ్ కి నేను స్పేస్ ఏదో ఇక్కడ ఎక్స్ట్రా ఇచ్చా. సో ఈ రకంగా ఇప్పుడు ఎవరు లాగిన్ అయ్యాడు? యూజర్ 1. మేబీ ఇంకో డెవాప్స్ ఇంజనీర్. సో హీ విల్ డూ హిస్ వర్క్, ఐ విల్ డూ మై వర్క్ యాజ్ అ మేనేజర్ ఆర్ వాట్స్ ఎవర్. గెటింగ్ ఇట్? సో ఇట్లా యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఆ యూజర్ రిజైన్ చేశాడు, మరి ఆ యూజర్ ని డిలీట్ చేయొచ్చా?
ఎస్ అను ఆ యూజర్ ఇప్పుడు లేడు ప్రాజెక్ట్ లో, ఇప్పుడు కిరణ్ లేడు, డిలీట్ చేయొచ్చు అయ్యా, డిలీట్ చేయొచ్చు. డిలీట్ కిరణ్, జెంకిన్స్ యూజర్ కిరణ్, ఎస్, ఈ రకంగా డిలీట్ చేయొచ్చు. యూజర్ని యాడ్ చేయొచ్చు, యూజర్ని డిలీట్ చేయొచ్చు. సో వీళ్ళు ఎక్కడ ఉంటారు? జెంకిన్స్ ఓన్ యూజర్ డేటాబేస్ లో ఉంటారు. మరి మధుని ఎందుకు డిలీట్ చేయరాదు? నేను మధుతోటే లాగిన్ అయ్యాను. ఓకే, సో సంథింగ్ లైక్ దట్. సో విల్ స్టాప్ హియర్. నెక్స్ట్ క్లాస్ లో ఏం చేద్దాము అంటే, ఓకే, సో విల్ స్టాప్ హియర్. నెక్స్ట్ క్లాస్ లో ఇంకా డీప్ గా వెళ్దాం. ఓకే, ఇంకా ఇప్పుడు రేపు హాలిడే. ఎవరైతే ఈరోజు ఫస్ట్ టైం జాయిన్ అయ్యారో, ఇట్స్ ఆపర్చునిటీ ఫర్ యూ. మీరేం చేయండి అంటే, ఈ క్లాస్ రికార్డింగ్ కూడా యూట్యూబ్ లో ఉంటుంది. మీరు ఏం చేయండి, యూట్యూబ్ మైండ్ సర్క్యూట్ లోకి వెళ్తే వీడియోస్ లో ఈ రోజు వీడియో కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇట్స్ ఆపర్చునిటీ ఫర్ యూ. సో ఈ రోజు రేపట్లో ఈ 3 రికార్డింగ్స్ చూడండి. నేను ఎలాగో మెల్లిగానే చెప్పాను. డెమోని మీరు 1.5x స్పీడ్ లో విన్నా ఏం కాదు. దీన్ని కూడా మీరు 1.5x స్పీడ్ లో వినొచ్చు ఇఫ్ యు ఆర్ నాట్ ఎ బిగినర్. లేదంటే 1x స్పీడ్, నో ప్రాబ్లం, మెల్లిగానే వినండి. సి యూ నీడ్ టు ఇన్వెస్ట్ టైం అండి, తప్పదు. ఈ రోజు క్లాస్ కూడా చూడండి. సో టాస్క్ ఫర్ యూ, నాకు ఈ స్క్రీన్ షాట్ కావాలి గ్రూప్ లో, ఆర్ నాకు పర్సనల్లీ పింగ్ చేయడం. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో ఏం చేద్దాం మనం? ఇప్పుడు యూజర్స్ ని క్రియేట్ చేస్తున్నాం, మన అందరికీ ఈక్వల్ పర్మిషన్స్ ఉండాలా? నో. ఎందుకంటే మేబీ ఫ్రెషర్స్ ఉంటారు, వాళ్ళకి ఫుల్ పర్మిషన్ ఇవ్వద్దు. బికాస్ వాళ్ళు నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఏమైనా జాబ్ ని డిలీట్ చేస్తే అది ఎస్కలేట్ అవుతుంది, ప్రొడక్షన్ క్రిటికల్ ఇష్యూస్ రావచ్చు. సో వీ నీడ్ టు రెస్ట్రిక్ట్ ద యూజర్ యాక్సెస్. ఎవరికి ఎంతవరకు యాక్సెస్ ఇవ్వాలో అంతవరకే. మేబీ మేనేజర్ కి ఫుల్ యాక్సెస్, డెవాప్స్ ఇంజనీర్ కి ఒక లెవెల్ ఆఫ్ యాక్సెస్, డెవలపర్ కి ఇంకో లెవెల్ ఆఫ్ యాక్సెస్, టెస్టింగ్ టీమ్ మెంబర్ కి ఇంకో లెవెల్ ఆఫ్ యాక్సెస్. ఎలా ఇవ్వాలి? సో అప్పుడు ఏమొస్తుంది? అప్పుడు ఆథెంటికేషన్ వర్సెస్ ఆథరైజేషన్. సో ఏ యూజర్ కి ఎంత ఆథరైజ్ చేయాలి, ఓకే, సో ఐడెంటిటీ ఎలా క్రియేట్ చేయాలి, సో క్రెడెన్షియల్స్ అవన్నీ ఇంకా ఇక్కడ ఉంటాయండి. ప్లగిన్స్ ఏంటివి, సో ఇందాక ప్లగిన్స్ అని చెప్పాక ప్లగిన్స్, ఇవన్నీ మనం డీప్ గా డిస్కస్ చేద్దాం. జాబ్స్ క్రియేట్ చేద్దాం. సో ఒక శాంపుల్ అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేద్దాం. వి విల్ డూ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్, జీరో టు హీరో కోర్స్. ఇట్స్ జీరో టు హీరో కోర్స్. ఈవెన్ మీ రెజ్యూమేలో 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కూడా మీరు కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూ హ్యాండిల్ చేసేలా ట్రైన్ చేస్తాను. సో చలో దెన్, సో ఐ విల్ సీ యూ డే ఆఫ్టర్ టుమారో సేమ్ టైం. సేమ్ టైం అంటే ఇంకా 6:45 కాదు, సారీ 6:55 కాదు, షార్ప్ 6:50 కల్లా స్టార్ట్ చేస్తాం. 45 కి లింక్ ఓపెన్ అవుతుంది, ఒక 5 నిమిషాలు బఫర్ ఉంటుంది. ఓకే, సో చలో. అండ్ మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మేక్ షూర్ యూ టర్మినేట్ యువర్ ఇన్స్టాన్స్. మరి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలంటే మళ్ళీ క్రియేట్ చేసుకోండి, కొత్త కదా, బెటర్ మీకే. ఓకే, ఇఫ్ యూఆర్ ఎ బిగినర్, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు సర్వర్ డిలీట్ చేయండి, సర్వర్ క్రియేట్ చేయండి, సర్వర్ డిలీట్ చేయండి, సర్వర్ క్రియేట్ చేయండి. తర్వాత మీకు కొంచెం హ్యాండ్స్ ఫ్రీ అయిన తర్వాత స్టాప్ చేద్దురులేండి, అప్పుడు మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు. ఓకే, చలో గైస్, ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఎనీ క్వశ్చన్స్? ఐఎమ్ అవైలబుల్ ఫర్ యువర్ క్వశ్చన్స్. రైజ్ యువర్ హ్యాండ్. లేదు పర్సనల్లీ మాట్లాడాలి అంటే నాకు కాల్ చేయండి, వెంటనే కాల్ చేయకండి. ఓకే, ఒక గంట తర్వాత ఆర్ హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేయండి. నేను లేకపోతే మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. యా ఎవ్రీవన్, థ్యాంక్ యూ. ఓకే, అడ్వాన్స్ హ్యాపీ గణేష్ చతుర్థి. సేమ్ టు యూ. హ్యాపీ వినాయక చవితి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. Okay, so all our dreams come true with our hard work. All right, guys. So thank you so much. Let's all work hard to fulfill our dreams for a bright future. And I believe, I hope God will bless us. Thank you so much.